ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ श्रीमात्रे नमः। మనము లాస్ట్ సెషన్లో కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ ఈ నామాల వరకు చెప్పుకున్నాం. అంటే ఏంటి, అమ్మవారు మొత్తము భండాసురుడిని శూన్యక పట్టణాన్ని అందులో ఉండే వాళ్ళ భార్యల్ని పిల్లల్ని అందరినీ సమూలంగా నాశనం చేసింది. అంటే అది ఎట్లా తాత్వికంగా మన కర్మలు మన బీజాలు వాటన్నిటిని వాసన బీజాలు వాటన్నిటిని ఎట్లా దగ్ధం చేసేసింది అమ్మవారు అనేది తెలుసుకున్నాము. అప్పుడు బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్ర అందరూ దేవతలందరూ అమ్మవారిని ఎట్లా స్తుతించారు, యాజ్ అ గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్నెస్ తోటి ఎట్లా స్తుతించారు అంతవరకు చెప్పుకున్నాం. ఇవాళ స్టార్ట్ చేసే నామం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. మళ్ళీ ఇది కూడా పూర్తి షోడశాక్షరి నామమే. శ్రీ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధ్యై నమః నామంగా చెప్పుకోవాలంటే. ఓకే, ఇక్కడ హరనేత్రాగ్ని అంటే హరుడు అంటే శివుడు తెలుసు కదా. హరనేత్రాగ్ని అంటే శివుడి యొక్క మూడో కంటి మంటకి దాని నుంచి వచ్చిన చిదగ్నికి కాలి సందగ్ధ అంటే కాలి బూడిదైపోయి పూర్తిగా దహింపబడ్డ, కామ అంటే మన్మధుడి, సంజీవన ఔషధి అంటే సంజీవిని అంటే మృత సంజీవిని అంటే తిరిగి బ్రతికించిందట అమ్మవారు. ఎలా పునర్జీవితం చేసింది, సంజీవిని లాగా ఔషధిలా పనిచేసి. సో అలాగా మనకి అందరం ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, శివపార్వతులని ఇద్దరిని కలపటానికని ప్రయత్నించాడు మన్మధుడు. వేరే ఇంటెన్షన్ ఏం లేదు, వాళ్ళిద్దరిని కలపాలి, వాళ్ళకు ఒక పుత్రుడు కలగాలి, దానివల్ల ఏవేవో జరగాలి, మొత్తానికి దెర్ ఈస్ అన్ ఇంటెన్షన్ బిహైండ్ దట్. అందుకని కలపడానికని ప్రయత్నించాడు. శివుడికి తపోభంగం అయింది, మూడో కన్ను తెరిచాడు, కాల్చాడు, అయిపోయింది. వి నో దట్ స్టోరీ. ఇన్ఫాక్ట్ ఆ బూడిదలో నుండే భండాసురుడు వాళ్ళు పుట్టారు అని కూడా తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏమైందంటే మొత్తానికి ఆ భండాసురుడిని కూడా మళ్ళీ వధించడానికి అమ్మవారే రావాల్సి వచ్చింది. అంటే సీ హౌ ఎవ్రీథింగ్ జరిగేది వాళ్ళ గురించే. తర్వాత దాన్ని మళ్ళీ దాంట్లో ఒక ఎలిమెంట్ ని బ్రతికించేది అమ్మవారే, ఒక ఎలిమెంట్ ని దూరం చేసేది అమ్మవారే. ఎప్పుడు దూరం చేయాలి, ఎలా డీల్ చేయాలో అమ్మవారికి తెలుసు. అందుకే ఆ సర్వస్వ శరణాగతి అనేది అందుకని ఇంపార్టెంట్. శిరీష గారు మ్యూట్ చేసుకుంటారు. ఓకే, సో అదంతా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు హరనేత్రాగ్ని కాదు, దేవేంద్రులు మహేంద్రులు ఏంటంటే బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ. సో వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ముందు ఏం చేయాలి దుక్కు తోచక పాలుపోక వెళ్ళి దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి విష్ణు దగ్గరికి వెళ్ళి చివరికి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మహాశంభు గురువుగా నిలిచి ఆయన చిదగ్నితో ఒక కుండాన్ని రగిలిస్తే అందులోకి వీళ్ళందరూ ఆహుతైతే అప్పుడు అమ్మవారు ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించిన అమ్మవారు అవతారం ఎందుకు ఎత్తిందమ్మా? భండాసురుడిని చంపడానికి. దట్ వాజ్ ద రీజన్. దేవతలు ప్రే చేసింది. సో వచ్చింది, భండాసురుడి వధ అయిపోయింది. ఇప్పుడు అందరు చాలా హ్యాపీగా ఉన్నారు, అందుకని స్తుతి చేశారు. అవునా? అయితే అందరూ హ్యాపీగా ఉన్నారు, కానీ రతీదేవి మన్మధుడి భార్య ఆవిడ మాత్రం హ్యాపీగా లేదు. ఆబ్వియస్లీ షీ లాస్ట్ హర్ హస్బెండ్. అవునా? సో ఆవిడ చాలా బాధపడుతూ అమ్మవారికి దండం పెట్టుకుందిట. అమ్మ నిత్య సువాసినివి నువ్వు, నిత్య మంగళ సర్వమంగళవి, నిన్ను పూజిస్తున్న నాకు ఇట్లా వైధవ్యం ఇచ్చావు. ఇప్పుడు అందరూ దేవతలందరూ నువ్వు వచ్చిన పని ఇదైందని చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరినైతే కలపాలనే ప్రయత్నం చేసి మా ఆయన దగ్ధం అయిపోయాడో మీ ఇద్దరు ఇప్పుడు కలిసే ఉన్నారు చక్కగా. ఓకే, ఆ పర్పస్ అది జరగాల్సింది అది జరిగిపోయింది. తర్వాత ఇదేంటి దేవతలందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ కార్యము తీరింది. ఇప్పుడు ఇంతకీ వచ్చి ఇందులో మొత్తం లాస్ అయినది నేను ఒక్కదాన్నే. నిన్ను ఇన్నేళ్లగా నేను ఇంత భక్తిగా చేస్తుంటే నా సువాసనత్వం ఎట్లా దూరం చేస్తావమ్మా అని చెప్పి అందరూ బాగున్నారు, నేను తప్పించాను పాపం బాధపడితే అమ్మవారు మరి అమ్మ కదా, అవును నిజమే, న్యాయం కాదు ఇది, మన్మధుడి ప్రయత్నం కూడా మమ్మల్ని కలపడానికే కదా అని అమ్మవారు ఆలోచించి
సరే అని మన్మధుడిని తిరిగి బ్రతికించింది అనమాట. ఆ తిరిగి బ్రతికించింది కనుక ఇది కామ సంజీవన ఔషధి అని అన్నాం. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వామి అంటే శివుడు పరమేశ్వరుడు ఒక మన్మధుడు అనే ఒక ఆకారాన్ని ఆయన దహించి వేస్తే మళ్ళీ అమ్మవారు అదే రూపాన్ని రీఇన్స్టేట్ చేస్తే ఇంకా వాళ్ళిద్దరికి సామ్యం ఇక్కడ. మనం ముందే చెప్పుకున్నాం పంచసామ్యాలు ఉంటాయని. అనుష్ఠాన సామ్యం ఒకటి, అంటే ఒకళ్ళు ఒక పని చేస్తుంటే వాళ్ళు దానికి కాంప్లిమెంటరీ పనులే చేస్తారు కానీ కాంట్రడిక్ట్ చేసే పనులు చేయరు కదా. సో ఇప్పుడు మరి అమ్మవారు అయ్యవారు దహించిన మన్మధుడిని అమ్మవారు మళ్ళీ తిరిగి అదే రూపంతో బ్రతికిస్తే కాంట్రడిక్ట్ చేసినట్లే కదా. సో వాళ్ళిద్దరు అలా చేయరనమాట. అందుకని దానికి ఏమి ఆ అనుష్ఠాన సామ్యానికి ఏమి భంగం రాకుండా అమ్మవారు పునర్జీవితుడిని చేసింది, కానీ అనంగుడిగా చేసింది అనమాట. సో ఈసారి ఒక రూపం అనేది లేదు, ఓన్లీ రతీదేవికి మాత్రమే కనిపించేటట్లుగా వరం ఇచ్చింది. సో ఆ విధంగా రతీదేవిది వైధవ్యం తప్పిపోయింది అండ్ షీ ఈస్ ఆల్సో వెరీ హ్యాపీ. మొత్తానికి ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు. అది ఇక మనం మన్మధుడి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము కొంచెం. తర్వాత ఆయన పుష్ప బాణాలు ఉన్నాయి, తుమ్మెదల బాలుతో చేసిన వింటినారి ఉంది, తర్వాత 5 బాణాలు మళ్ళీ లెక్క పెడితే, తర్వాత వసంత ఋతువు ఫ్రెండ్, మలయ మారుతం రథము. అంటే అవన్నీ ఎంత ఇంపర్మనెంట్, ఎంత వల్నరబుల్ అనేది అర్థమవుతుంది కదా. వీటికి తోడు ఇప్పుడు అనంగుడు కూడా, అంటే బాడీ కూడా లేదు, కనీసం ఆ బాణాలు అవి వేయటానికి ఇది లేదు, కళ్ళు కూడా లేవు, చూడను కూడా చూడలేడు. ఇన్ని అవలక్షణాలు ఉండి కానీ కూడా ఒక ప్రపంచంలో ఎట్లాంటి వారినైనా సరే తన మోహంతోటి మాయతోటి ఇలా పడేస్తున్నాడు బుట్టలో అని అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారు పునర్జీవితుడిని చేయటమే కాకుండా అంత శక్తి అమ్మ ఇచ్చింది అనమాట. అది అమ్మవారి దయ అంటే అలా ఉంటుంది. అందుకే అంటారు కదా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, ఇంకా మనం ఏమీ అడగక్కర్లా. సో అది ఇందులో బ్యూటిఫుల్ గా ఉన్న తాత్విక అర్థం, ఇది స్టోరీ పరంగా ఇది అర్థం కదా. తాత్వికంగా ఎట్లా అర్థం ఉందంటే ఇందులో ఈ నామంలోనే శివుడి ఆగ్రహం ఏంటి, అమ్మవారి అనుగ్రహం ఏంటి, రెండు టచ్ అయ్యాయి కదా. అంటే హరనేత్రాగ్ని సందగ్ధ ఆయన ఆగ్రహానికి ఇదైపోతే అమ్మ ఎలా అనుగ్రహించింది, ఆగ్రహం ఉంది అనుగ్రహము ఉంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన్మధుడు రతీదేవి, ఓకే, ఇద్దరు చూడటానికి చూపర్లకి చాలా అందంగా ఉంటారట, చాలా అనుకూలమైన దాంపత్యం వాళ్ళిద్దరిది అని అంటారు మామూలుగా చెప్తే క్యారెక్టర్స్ పరంగా. అది మనం అన్వయం చేసుకుంటే ఆ మన్మధుడు రతి మన్మధులు అంటే ఎక్కడో లేరు, మన మనసులోనే ఉన్నారు. అది ఎలా అంటే మన్మథము అంటే మనసుని మధింప చేసేది మన్మథము. ఓకే, దట్స్ హౌ మనకి నేను చెప్పాను కదా హిందూయిజం మొత్తం సింబాలికే, ప్రతి నేమ్కి మీనింగ్ ఏంటి అని డిరైవ్ చేసుకుంటూ పోతే ఇట్ మేక్స్ అబ్సల్యూట్ సెన్స్ అనమాట. ఎందుకు అసలు ఈ స్టోరీలో మీనింగ్ ఏంటి అనేది మనకే అర్థమైపోతుంది. అందుకే ఒక పేరు ఉంది అంటే ఆ పేరు మీద కూడా మనం కొంచెం రిఫ్లెక్ట్ అవ్వాలి, కాంటెంప్లేట్ చేయాలి, చేస్తే అర్థమవుతాయి. సో ఇప్పుడు మన్మథుడు మానసిక మథనం అంటే ఆ మథనం జరిగితే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక అనుభూతి వస్తుంది మనకి. ఓకే, సో మన్మధుడు అంటే ఒక అనుభూతి దట్ వి డిరైవ్ అవుట్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ఓకే, రతి అని అంటే ఏంటంటే ఆసక్తి, అంటే ఒక అటాచ్మెంట్, ఒక ఇంట్రెస్ట్ ఉండటం దేని పట్లన. ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కదా దాన్ని పొందితే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. సో రతి మన్మధులు ఉన్నారు అని అంటే మనకు ఒక విషయం పట్ల, వస్తువు పట్ల లేదా మనిషి పట్ల ఒక ఆసక్తి ఉండటము, దాని ద్వారా మనం ఒక అనుభవాన్ని పొందటం, అనుభూతిని చెందటం అనమాట అది. సో మన ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటూ మనలో ఎన్నో విషయాలు, ఇప్పుడు 190 విషయాలు ఉంటాయి ప్రపంచంలో, కొన్నిటి పట్ల మనకు ఆసక్తి ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్లన్నీ సేమ్గా ఉండవు. అలా ప్రతి ఒక్క వ్యక్తిలోనూ వారికి తగ్గట్టుగా ఏదో ఆసక్తిని రేపెత్తించేది రతి అని అనుకోవాలి. ఆ అనుభూతిని ప్రసాదించేది మన్మధుడు. ఓకే, సో ఆసక్తి అనుభూతి ఆ రూపంలో వాళ్ళు ఉంటారనమాట మనలో. అయితే అప్పుడు మనము ఎట్లా ఆలోచించాలంటే, మనకి ఇప్పుడు ఒక ఆసక్తి ఉంది, అనుభూతి ఉంది అనుకోండి, ఇట్స్ వెరీ వెరీ పర్సనల్, వెరీ ప్యూర్లీ పర్సనల్ అండ్ సబ్జెక్టివ్. ఓకే, నేను ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు ఒకటి చేయటం వల్ల, ఒకటి తినటం వల్ల అని చెప్తే ఐ మే ట్రై టు డిస్క్రైబ్ దట్ ఎక్స్పీరియన్స్ టు యూ, కానీ ఎగ్జాక్ట్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీరు చెప్పగలుగుతారా?
చెప్పలేరు. ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. నేను ఎలాగో అనుభూతి పొందుండొచ్చు, వర్ణించడానికి యూజ్ చేసిన మాటలు ఇంకోలా ఉండొచ్చు, దానివల్ల మీకు వేరేలా అర్థం కావచ్చు, లేకపోతే మీరే దీన్ని చూస్తే మీకు ఇంకోలా అనిపించవచ్చు. ఇట్స్ నెవర్ కంపేరబుల్ అనమాట. ఎందుకంటే ఇట్స్ వెరీ ప్యూర్లీ సబ్జెక్టివ్, నథింగ్ దట్ కెన్ బి సీన్ ఆర్ మెజర్డ్. ఓకే, సో అలా చూసుకుంటే ఇప్పుడు మనకి మన్మధుడు అనంగుడు, కనిపించడు, రతిదేవికి తప్పితే అంటే ఏంటి, ఈ ఆసక్తి ఏదైతే ఉందో దాని ఇంట్రెస్ట్ లెవెల్ని బట్టి మనకి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని చదువుకున్నాం కదా చిన్నప్పుడు. ఫస్ట్ బాగా ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడు మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఒక లెవెల్లో ఉంటుంది. అదే ఇష్టమైనదే కదా అని అదే మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఆ ఆసక్తి తగ్గిపోతుంది, దానివల్ల వచ్చే అనుభూతి కూడా తగ్గిపోతూ ఉంటుంది, అంతే కదా. సో సిమిలర్లీ ఇక్కడ అనుభూతి ఏదైతే ఉందో అది ఆసక్తికే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. అండ్ ఇట్స్ కోరిలేట్ అవుతుంది అనమాట, ఆల్వేస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టైప్ లో. సో అలాగా ఆలోచించుకుంటే ఆ అనంగుడైన మన్మధుడు రతిదేవిగా కనిపిస్తాడు అన్నట్లు మనకి ఎంత ఆసక్తి ఉందో ఆసక్తి ఉన్న వాళ్ళకే ఆ మన్మధుడు ఆ అనుభూతి అనేది సొంతం, ఇంకో వేరే వాళ్ళకి తెలియదు. అది కూడా సింబాలిక్ గా అర్థం చేసుకోవచ్చు మనం. అది సో ఇప్పుడు నేనేదో చెప్పాను, నేనేదో తిన్నాను, నాకు చాలా బాగా నచ్చేసింది, ఆ అనుభూతిని మీతో ఎక్స్ప్రెస్ చేశాను, మీకు అంతగా రుచించలేదు ఎందుకంటే మీరు తినలేదు కనుక. బట్ నాకైనా నష్టమా మీకు కనిపించకపోతే? లేదు కదా. నా ఆసక్తికి తగ్గ అనుభూతి నాకు వచ్చేసింది, ఐఎమ్ వెరీ హ్యాపీ, దట్స్ ఆల్ ఈస్ నీడెడ్. రతిదేవికి ఒక్కటికి మన్మధుడు కనిపిస్తే చాలు, వేరే వాళ్ళకి కనిపించాల్సిన అవసరం లేదు, అలా అనమాట. ఇంకొక అర్థం ఉంది ఇక్కడ, అదేంటంటే ఇప్పుడు మనకు తెలిసి ఈ స్టోరీ మళ్ళీ రివైజ్ కూడా చేసుకున్నాం. శివపార్వతుల్ని కలపటాని కోసం అని బయలుదేరాడు మన్మధుడు. అంటే తాత్వికంగా అది మీనింగ్ ఏంటి అంటే, మన్మధుడు బయలుదేరాడు అని అంటే ఏంటంటే, మనం చూస్తూ ఉన్నాం కదా ప్రతి నామానికి సాధనలో ఎట్లా అన్వయించుకుంటాము అని అనుకుంటే, తాత్వికం చూసినా ఇప్పుడు సాధనలో ఎట్లా అప్లై చేసుకుంటాము అని అనుకుంటే, కామోపాసన స్టార్ట్ అయింది అని అర్థం. అంటే సాధకుడు కామోపాసన అంటే కాది విద్యని సాధన చేయటం స్టార్ట్ చేశాడు అని అర్థం అనమాట. మన్మధుడు వెళ్ళాడు అని అంటే. ఓకే, దేవతలందరూ కలిపి ఇప్పుడు మన్మధుడిని పంపించారు అని అంటే ఏంటి, మనం ఏమనుకున్నాం, దేవతలు అంటే ఇంద్రియ శక్తులు, మనలో ఉండే ఇంద్రియ శక్తులే దేవతలకి ఇది సింబాలిజం అనమాట. సో ఇప్పుడు దేవతలందరూ కలిపి మన్మధుడిని పంపించారు అని అంటే ఇక్కడ సాధకుడిని ఇంద్రియాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. టు డూ దట్ సాధన ఇంద్రియాలు సపోర్ట్ చేశాయి, అంతవరకు బాగుంది. సో శివుడు ఆయన చిదగ్నితోటి దగ్ధం చేశాడు అని అంటే ఏంటి మీనింగ్ అని అంటే, ఆ జ్ఞానాగ్ని మనకు వచ్చింది అని. చిదగ్ని అంటే ఇట్స్ ద జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని తగలంగానే ఈ దేహం అనేది ఏదైతే ఉందో జీవుడు, ఆ జీవభావం అనేది పోయిందనమాట. ఇంక ఇప్పుడు నేను ఒక జీవుడిని, ఆత్మకి డిఫరెంట్ గా ఉన్నాను అదేం లేదు. ఆ జ్ఞానం చెప్పాను కదా, జ్ఞానం అంటే ఏంటంటే ఒక లైట్ వేస్తే చీకటి ఎట్లా ఆటోమేటికలీ ఇట్స్ గాన్, లైట్ వచ్చింది కాసేపటికి చీకటి వెళ్ళింది కాదు. జ్ఞానం వచ్చింది అంటేనే అజ్ఞానం తొలగిపోయింది. అజ్ఞానం తొలగిపోయింది అని అంటే దట్ ఈస్ వాట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్. మనకి నాకు భగవంతుడికి ఏమి డిఫరెన్స్ లేదు అనే రియలైజేషన్ మనకు వచ్చేసింది. అంటే దేహాత్మ భావన, ఈ దేహం నేను అనే ఫీలింగ్ మనకి పోయిందనమాట దాంతో. ఓకే, సో ఆ జీవభావం పోయిన తర్వాత భస్మంలో నుండి భండాసురుడు వచ్చాడు అని అంటే ఏంటి, వాసనలు ఉండిపోతాయని చెప్పుకున్నాం కదా. ఆ వాసన శేషం ఏదైతే ఉందో దాని నుండి మళ్ళీ అసురులు పుట్టడము, ఆ కథ అంతా నడిచింది. దాన్ని కూడా అంతం చేయడానికి అమ్మవారు వచ్చింది. ఓకే, అక్కడి వరకు ఫాలో అవుతున్నారు కదా. అక్కడి వరకు అమ్మ వచ్చి భండాసురుని కూడా, అంటే వాసన శేషాలు ఏమీ లేకుండా, కర్మ శేషాలు వాసన శేషాలు ఏమీ లేవు, పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఆ దగ్ధం అయిపోయిన నాడు మనకి కూడా అంటే మనకి కూడా దగ్ధం ఎప్పటికైనా అయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అమ్మవారు ఇక్కడ మన్మధుడికి అనంగుడిగా, అది కూడా అనంగ దేహమే అది కూడా. ఓకే, ఆ దేహాన్ని మనకిస్తుంది. దాన్నే ఈ శ్రీ విద్యలో శాంభవ దేహం అని అంటారు. ఆ శాంభవ దేహం పొందాలి మనం, ఎప్పుడు అల్టిమేట్ గా పొందాలి, శివపార్వతుల దర్శనం మనకి జరగాలి అని అంటే ఈ జ్ఞానాగ్ని తగలాలి మనకి, మనలో ఉండే వాసన శేషం అంతా పోవాలి. పోయిన రోజున మనకి ఒక శాంభవ దేహం అనేది వస్తుంది, అప్పుడే మనం చూసి అనుభూతిని పొందగలుగుతాము. సో అలా చేయాలన్నమాట.
ఇలా ఈ మలినాలు ఇవైతే మనం ఏం మాట్లాడుకుంటున్నాము, పూజ చేసుకునేటప్పుడు ఆచమనము, తత్వాచమనము చేసేటప్పుడు, అలాగే మన స్థూల సూక్ష్మ కారణ దేహాలు అవన్నీ మలినాలు క్లియర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నాకు ఒక శాంభవ దేహం వచ్చింది, దాంతో నేను పూజ చేస్తున్నాను, నాకు ఆ శివపార్వతుల దర్శనం అవుతుంది పూజలో అనే ఒక నమ్మకంతో మనం పూజ చేయాలన్నమాట. అగైన్ భావించటమే. నిజంగా మనకు అట్లాంటి అనుభూతులు అవన్నీ వచ్చేసేంత లేదు, కానీ భావన, ఇప్పుడు మనకి మీనింగ్ తెలుసు కనుక ఓకే మనం కూడా అట్లా ఆ లెవెల్లో ఉన్నాము అనేది అనుకుంటూ పూజ చేసుకుంటూ ఉండాలి. సో అలా శాంభవ దేహాన్ని ఇవ్వగలిగేది అమ్మవారు అనమాట. సో ఇక్కడ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అని అంటే ఏంటంటే, ఈ దేహమే నేను అనే అజ్ఞానంలో ఉన్న మనల్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తే పరమాత్మ అమ్మవారి అనుగ్రహంతో శాంభవ దేహం పొందాము. ఆ లభించిన శాంభవ దేహంతో శివ శక్తులు ఇద్దరిని మనం పొందగలుగుతాము. అంటే అల్టిమేట్ గా ఇది వాళ్ళలో ఏకం కాగలుగుతాము. సో ఆ అనుగ్రహమే సంజీవన్ ఔషధి అన్నమాట. అది అనంగత్వం అంటే ఇంకొకటి, శరీరంలో అంగాలు లేకుండా ఉండటం శాంభవ దేహం అని అదొకటి చెప్పుకున్నాం కదా. ఇంకొకటి ఏంటంటే ఇంకా శరీరం అవసరం లేని స్థితి, దానికి కూడా అనంగ స్థితి అనొచ్చు అనమాట. అంటే ఏంటి, మోక్షం. సో ఇంకా మనకి ఆ దేహాత్మ భ్రాంతి పోయింది, బ్రహ్మతో ఏకం అయ్యాము, బ్రహ్మైక్య స్థితి లభించింది. ఇది అలా జరగటాన్ని కామ సంజీవనౌషధి అంటారనమాట. సో ఇందులో ఏం చెప్తున్నారు మనకి, అమ్మవారు మోక్షప్రదాయిని, శివజ్ఞాన ప్రదాయిని, మోక్షప్రదాయిని అనమాట అమ్మవారు. అది ఈ నామంతో మనం ఇప్పటి వరకు అసలు అమ్మవారు ఎందుకు ఆవిర్భవించింది, అమ్మవారి సాకార రూపం ఏంటి, ఆ లీల ఎలా భండాసురుడిని వధించింది, దాన్ని అంతా మనం తాత్వికంగా ఎలా అప్లై చేసుకుంటాము, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఈ నామంలో హరనేత్రాగ్ని విద్య అనే మంత్రం, విద్య అంటే మంత్రాలు, హరనేత్రాగ్ని మంత్రం ఒకటి గర్భితమై ఉందట. ఆ దేవత రుద్రాగ్ని దేవత. దానికి ధ్యాన శ్లోకం చూద్దాం ఒకసారి. క్రోధోద్దీప్త పురాంతక భ్రుకుటి కుండోద్భూత హౌతాశనిం తీక్ష్ణార్కాయుత తేజసం రిపుజనా నైరుద్ధ సాప్తార్చిషం కృత్యాక్షుద్ర మహావిషాంగతరు విద్యుద్ఘాత వైరోచనీం రౌద్రాగ్నేయమభీతిదాయక మహాస్త్రం నౌమి భద్రాయమే. అలా నమస్కరించుకుంటున్నాం అనమాట రుద్రాగ్ని దేవతని. సో ఈ నామంతో ఏంటంటే ఇందులో ఇప్పుడు ఈ మంత్రం ఉంది అని అంటే ఆ పవర్, ఆ పొటెన్సీ ఈ నామంలో ఉంది. దీన్ని మనం నామంగా తీసుకొని అదే మంత్రంగా కూడా జపించవచ్చు. మంత్రము బీజాక్షరాలంటే ఏదో ఉపదేశం పొందాలి అని ఉంటుంది. నామంగా శ్రీ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః అని చెప్పుకోవడానికి ఉపదేశం అక్కర్లేదు కదా. సో అలా కూడా చదువుకుంటూ ఉండొచ్చు. సో ఈ నామం ఉపాసన చేయటం వల్ల మన జ్ఞాన నేత్రం వికసిస్తుంది. ఆ జ్ఞానం అనేది మనకి ఇదయ్యి మహా తేజో రూపం దర్శనం అవుతుంది అని అంటారు. ఓకే, ఇదే శత్రువులపై ప్రయోగిస్తే మనం ఎవరు చెప్పుకున్నాం, రుద్రాగ్ని దేవత అని చెప్పుకున్నాం కదా. దీనికి అధిదేవత, ఇందులో ఉన్న మంత్రానికి శత్రు దహనం అనేది జరుగుతుంది అని అన్నారు. శత్రువులు దహించకపోతే కాలిపోతారని కాదు, శత్రు శేషం మనకి మిగలకుండా పోతుంది అని. సో అలాగా ఎట్లా శత్రువులపై ప్రయోగిస్తేట ఇది మహా ఆగ్నేయాస్త్రంగా పనిచేస్తుందట. ఓకే, మనకి అంత బాహ్య శత్రువుల వరకు మనం ఎందుకు వెళ్ళటం, ముందు మన అంతర్ముఖంగా ఉపాసిస్తే అట్లీస్ట్ ఈ నామం తీసుకుని, కానీ ఈ నామంలో అర్థాన్ని మన స్పృహలో పెట్టుకుని చేస్తే కనుక మన అంతఃశత్రువులు దహిస్తారు. అది చాలు, మనకి చాలా జయించేసినట్లే మనం. అది ఈ నామం నాకు నచ్చింది. తర్వాత ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నామాల గుంపు ఏంటి, శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యథో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూట త్రయ కళేబర. అక్కడ వరకు. ఓకే, ఈ నామాలన్నీ అమ్మవారి సూక్ష్మ రూపాన్ని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం సాకార రూపాన్ని చెప్పుకున్నాం. అమ్మ ఎంత లాలిత్యము, ఎంత అందము, ఎంత సౌందర్యము, ఎంత కరుణ, ఎలా మెరిసిపోతోంది అమ్మ, ఎంత ఎర్రగా ఉంది, ఏ చీర కట్టుకుంది, చీర ఎక్కడి వరకు కవర్ అయింది, అంతవరకు అంత డీటెయిల్ చెప్పుకున్నాం మనం. అమ్మవారు ధరించిన ఆభరణాలు, ఆయుధాలు అవన్నీ చెప్పుకున్నాం. అదంతా ఏంటి,
సాకార రూపవర్ణన అనమాట. మనము ఎప్పుడైనా ఉపాసనలో మొదలు పెట్టాము అని అంటే, లైక్ ఐ సెడ్ మల్టిపుల్ టైమ్స్, వీ ఆల్ నీడ్ అన్ ఎక్స్టర్నల్ థింగ్ టు హోల్డ్ ఆన్ అవర్ థాట్స్, అవర్ కాన్సన్ట్రేషన్ విత్. కనుక అక్కడ ఒక సాకార రూపం అనేది ఉపాసనలో బిగినర్స్ అయిన మనలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే ఆ భక్తి భావము కొంచెం మనకు ఆ పట్టు అమ్మ అనే భావము దాని మీద ఇదవుతూ ఉంటే ఉపాసన విల్ గెట్ సూక్ష్మం యాజ్ వి ప్రోగ్రెస్ అనమాట. ఓకే, సో అలాగా ఈ మళ్ళీ సూక్ష్మ రూపం వర్ణిస్తూ ఉన్నారు కదా, అందులో 3 ఉంటాయి. లైక్ ఎలా చెప్పాలి, అడ్జెక్టివ్స్, సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి కదా మనకి. సటిల్, సటిలర్, సటిలెస్ట్. అంటే ఇదే సటిల్ అని అనుకుంటే విచ్ ఇస్ వి కాంట్ సీ ఇట్, ఫీల్ ఇట్, ఏం చేయలేం. సో ఇట్స్ వెరీ సటిల్ అంటే ఏంటి, చాలా సూక్ష్మం. ఓకే, అది ఆ సూక్ష్మమైనది ఏంటి అంటే అమ్మవారి రూపం పంచదశి మంత్రం. సూక్ష్మతరం అంటే దానికన్నా ఇంకా సటిల్గా ఉండేది ఏంటి అని అంటే కామకళాక్షరం అని అంటారు. అంటే ఈ బిందువు చుట్టూ ఉండే త్రికోణం, బిందునాదాలు, శివశక్తి ఏకరూపం ఏదైతే ఉందో ఆ డాట్, అది మనకి మళ్ళీ కామకళాక్షరం అని అంటారు దాన్ని. అది ఇంకా సటిల్. సో ఇట్స్ సటిలర్. సూక్ష్మతరము, సూక్ష్మతమము అంటే ఇది ఇంకా బెస్ట్ అనమాట. సూక్ష్మతమం ఏంటి అని అంటే మనందరిలోనే ఉంది కుండలిని శక్తి. ఓకే, ఇంకా తర్వాత ఈ నామాలు ఇప్పుడు నేను చెప్పిన 3 డివైడ్ చేసుకుంటే కనుక మనకు 5 నామాల కింద అవుతుంది, 4 వర్సెస్. ఇవన్నీ మనకి అమ్మవారి పంచదశ మంత్ర రూపంగా అమ్మ ఎలా ఉంటుంది అనేది చెప్తారు. ఆ తర్వాత ఇంకా సటిల్ ఫామ్కి వెళ్తాము, అప్పుడు మనం కుండలిని శక్తి గురించి చాలా డీటెయిల్లోనే చెప్పుకోవచ్చు. సో విల్ లీవ్ ఇట్ ఫర్ దట్ టైం. సో ఇక్కడ ఈ నామాల్లో ఏం చెప్తున్నారు అని అంటే అమ్మవారి శరీరం ఎనీ దేవతా శరీరం అని అంటే సాకార రూపంగా చూసి అక్కడితో ఆగిపోకూడదు. మన మీద అనుగ్రహంతో, బికాస్ వీ కాంట్ క్యాచ్ సంథింగ్ దట్స్ అబ్స్ట్రాక్ట్, దయతో, కరుణతో భగవంతుడు తీసుకున్న ఒక రూపం సాకార రూపం. ఓకే, అది అవసరాన్ని బట్టి, ఆ నీడ్ని బట్టి తీసుకున్న రూపాలు రకరకాలు ఉన్నాయి. ఓకే, సో ఆ రూపంలో మనం అమ్మవారి శరీరాన్ని చూస్తున్నా కూడా చూసుకొని అదే మనం క్రియేట్ చేసే కదా మనలా ఉంది. మేబీ అది ఒక ఆవులు క్రియేట్ చేసుకుంటే గాడ్ కూడా ఆవు రూపంలోనే ఉండుండొచ్చు కదా. అర్థమవుతుంది. మన జాతి, మనం మనుషులు అంటే ఋషులు అంటే మానవ సంతతికి చెందిన వాళ్ళు దర్శించి అలా చేశారు కనుక మేబీ ఆ రూపంలో ఉందేమో. ఓకే, సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అమ్మవారి ఫోటో అక్కడ ఎదురుకుండా పెట్టుకొని చూస్తున్నాం, లేకపోతే విగ్రహం చూస్తున్నాం. ఓ అమ్మ కూడా మనలాగే ఉంది, మహా అయితే 2 చేతులు ఎక్కువ ఉన్నాయి, 2 ఆయుధాలు ఎక్కువ పెట్టుకుంది. అంతేకాని రెస్ట్ ఆఫ్ ద బాడీ మనలాగే 2 కళ్ళు, ముక్కు, మూతి, చెవులు, చేతులు, కాళ్ళు అన్ని మనలాగే ఉంది అంటే అలా అనేసుకోవడానికి ఏంటి పెద్ద తేడా, అలా అనుకోవడానికి లేదనమాట. గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మనం ఎప్పుడు అమ్మవారి సాకార రూపాన్ని చూస్తున్నా చూడు, మనకు ఆ చూపు, ఆ నవ్వు, అమ్మవారి అసలు కరుణాపూరితమైన దృష్టి వెరీ ఇంపార్టెంట్. అవి మనకి ఎంత అష్యూరెన్స్ ఇస్తాయంటే అసలు నీకు ఎంత మనసులో బాధగా ఉన్నా కూడా వెళ్ళి ఒక్కసారి అలాగా అమ్మని చూసుకున్నామని అంటే ఎక్కడ లేని స్వాంతన లభిస్తుంది మనకి. సో ఇట్ ఈస్ స్టిల్ వెరీ ఇంపార్టెంట్. అక్కడితో ఆగిపోకుండా ఇలా నాకు సాకారంగా మనలా ఉన్నట్టు, అనుగ్రహంతో మనలా ఉన్నట్టు కనిపిస్తున్న అమ్మ యాక్చువల్లీ మంత్రస్వరూపము. దిస్ ఇస్ నాట్ హర్ ఓన్లీ బాడీ, ఒరిజినల్ బాడీ. ద ట్రూ బాడీ ఈజ్ మంత్రస్వరూపం. ప్రతి మంత్రానికి, ప్రతి దేవతకి, ఇట్స్ నాట్ జస్ట్ లలిత అమ్మవారికి అనే కాదు, మంత్రాది దేవతలు ఉంటారు కదా. సో ఆ మంత్రానికి ఎంబాడిమెంట్, దానికి ఒక బాడీని, ఒక రూపాన్ని ఇస్తే ఆ దేవత సాక్షాత్కారం జరుగుతుంది అనమాట. సో అలా వచ్చిందే, ఎవరో క్రియేట్ చేసింది కూడా కాదు. కాకపోతే అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలన్నమాట. సో సాకార రూపం చూసినా అమ్మ మంత్రమయం అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ సాధనలో ఎప్పుడైనా సరే మనం సో ఫర్ ఎగ్జాంపుల్ శక్తి ఈజ్ ఆల్వేస్ వెరీ సూక్ష్మం, యూ కాంట్ సీ ఇట్, రైట్. శక్తి అనేది మన బాడీలో ఒక్కటి కొట్టానంటే ఎంత పవర్ఫుల్గా ఉంది అని అన్నాం అనుకో, ఆ పవర్ అనేదాన్ని చూపించగలుగుతామా మనం? చూపించలేము. ఇట్స్ నాట్ విజిబుల్. అలాంటి పవర్ లేదని కాదు.
సూక్ష్మంగా ఉందన్నమాట. పవర్ ఉంది, ప్రతి మూమెంట్లో ఒక పవర్ ఉంది, సూక్ష్మంగా ఉంది, కనిపించదు. సో అలాగా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతోంది. ఇప్పుడు ఇన్ని వెలుగుతున్నాయి మన ఇంట్లో, ఇన్ని పనిచేస్తున్నాయి. కెన్ యూ సీ ఎలక్ట్రిసిటీ? we can't see it because that's very సూక్ష్మం, కనిపించదు. అది ఎనర్జీ, శక్తి ఎప్పుడు అంతే సూక్ష్మం. అమ్మ ఎప్పుడు చాలా సూక్ష్మం. అందుకే అమ్మవారిని పట్టుకోవడం కూడా చాలా కష్టం, దుర్లభ బట్ నాట్ అలభ. సో ప్రయత్నం చేయాలి, దానికి తగ్గ సాధన ఉంటే అమ్మ కదా ఆ అనుగ్రహంతో అన్నీ మనకు అర్థమైపోయేటట్లు చేస్తుంది. సాధనలో డెఫినెట్లీ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాకపోతే మనం ఏం చేయాల్సింది ఏంటంటే, ద మోర్ సూక్ష్మంగా మనం వెళ్ళగలిగితే మనం ఆ శక్తిని ఎక్కువ పొందగలుగుతాం, అనుభవించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం, అలా అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ నామాల్లో చెప్తున్నది పంచదశి మంత్రం అని చెప్పుకున్నాం కదా. పంచదశి అంటే 15 అక్షరాలు ఉన్న మంత్రస్వరూపం అమ్మవారు. ఓకే, ఈ 15 అక్షరాలు మళ్ళీ మనం తిథి నిత్య దేవతల గురించి చెప్పుకున్నాం కదా. ఆ నిత్య తిథులు లో 15 తిథులు, 16వది వీటన్నిటికీ సెంటర్ అయి ఉండి సాదాఖ్య కళ అని అంటాము, సదా కళ, అది అమ్మవారు అనమాట. అది ఎప్పటికీ తరగదు, పెరగదు, అలా ఎప్పుడు నిత్యం అలా ఉంటుందన్నమాట. సాదాఖ్య కళ అని కూడా అంటారు. మిగతావన్నీ మారుతూ ఉంటాయి. సో షోడశ కళల్లో ఒకటి అమ్మవారు తీసేస్తే మిగతా 15 ఉన్నాయి కదా. ఆ 15 నిత్య దేవతలు మళ్ళీ చెప్తున్నా, ఒక తిథి దేవత అంటే మళ్ళీ ఆ దేవతకి ఒక తత్వము, ఒక మంత్రము, ఒక ఆరాధన అన్నీ ఉంటాయన్నమాట. సో అలాగా ఈ 15 బీజాక్షరాలు ఒక్కొక్క దేవతకి అన్వయిస్తాయి అనేది ఒకటి. ఎన్నో రకాల వివరణలు ఉన్నాయి, కొన్ని టూ టెక్నికల్ గా అనిపించవచ్చు. ఐ విల్ ట్రై టు జస్ట్ బ్రష్ త్రూ. ఎప్పటికైనా అలా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి కొన్ని. ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, ఏదో నాకు పూర్తిగా అర్థమైపోయి అని చెప్పట్లేదు, లేకపోతే ఒకసారి వింటే మీకు ఫుల్ గా అర్థమైపోయి గుర్తుండిపోతుందని చెప్పట్లేదు. ఒక్కసారి విన్నా కూడా దాని నుండి వచ్చే ఇది మనకు ఉంటుంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక విత్తనం లాగా ఏదైనా సరే పడిపోతే అది ఎప్పటికో ఏ జన్మకో అయినా, ఏదో చెప్పాం కదా, వాసన బీజాలు క్షయం కాకుండా మనకు ఉంటాయి అమ్మవారు కరుణించే వరకు. అలాంటి వాసనలను మనం దాచుకుంటే మంచిది. సో ఇంప్రెషన్స్ దట్ వీ గివ్ ఇన్ టు అవర్ సబ్ కాన్షియస్ మైండ్ విల్ లివ్ బియాండ్ దిస్ బాడీ. సో నెక్స్ట్ టైం మళ్ళీ బాడీ చేసుకున్నప్పుడు మళ్ళీ మనకి ఆ జన్మలో కూడా కొంచెం అమ్మవారి మీద భక్తి కావాలి అని అంటే ఈ వాసనలు పెంచుకోవటం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని కొన్ని అర్థమైనా కాకపోయినా చెప్పే సాహసం చేస్తున్నాను నేను. ఓకే, సో ఈ నిత్య కళలు ఉన్నాయి కదా, 15 మంది నిత్య కళలు. ఆ 15 నిత్య కళలు 3 కూటాలు అని అంటారు. అలాగా డిఫరెంట్ కూటములుగా ఉన్నాయి, 3 వర్గాలుగా చేసి. ఫస్ట్ అవి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకొని తర్వాత మనము ఒక్కొక్క, అంటే ఈ మంత్రం అసలు ఏంటో ఫుల్ గా ఓవరాల్ గా చెప్పుకుని తర్వాత వాగ్భవ కూటంలో ఉన్నాయి అట్లా వెళ్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ నిత్య కళలు 15 ఈ 3 కూటములను రిప్రజెంట్ చేస్తున్నాయి అని అనుకుంటే, 3 ఖండాలు. ఖండం అంటే పార్ట్, కూటమి అంటే ఒక గ్రూప్, అది కూడా ఒక పార్ట్. అలాగా సో అలా చెప్పుకుంటే కనుక ఈ పేర్లు చెప్తాను. ఈ నిత్య కళలు శివ, శక్తి, మాయ, శుద్ధ విద్య, జలం, ఈ 5 తత్వాలకి ఒక్కొక్క తిథి నిత్య దేవత, ఒక్కొక్క కళ ఒక తత్వానికి సంబంధించింది అనమాట. సో బికాస్ ఈ తిథి దేవతలు అంటే ఏంటి, నేను ఒక్కొక్కటి ఇప్పుడు చెప్తాను కదా మీకు. ఈ తత్వాలని ఆ దేవత కళలకి అసోసియేట్ చేస్తున్నాము అని అంటే దట్ ఈస్ వై ఈ తిథి నిత్య దేవతల వల్ల కాలస్వరూప దేవతలు కదా వీళ్ళందరూ. ఆ తిథి ఒక్కొక్కటి మారుతుండ బట్టే మనకి మొత్తం కాలం నడుస్తుంది ముందుకి. సో ఆ కాల గణనకి ఉపయోగించగలరు అధిదేవతలు, ఈ తిథి దేవతలు. వాళ్ళు ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క గ్రూప్ గా చేస్తే మనము ఆ గ్రూప్ లో 5 తత్వాలు చెప్పారు. ఆ తత్వాలకు సంబంధించిన 5 కళలు ఇందులో ఉంటాయి. దాన్ని ఒక్కొక్క ఖండంగా చేశారనమాట. సో 15 ఇలా డివైడ్ అవుతున్నాయి. ఫస్ట్ ఏంటి, శివ, శక్తి, మాయ, శుద్ధ విద్య, జలం. ఈ 5 తత్వాలకి సంబంధించింది ప్రథమ ఖండము. ఇది ఆగ్నేయ ఖండం అని కూడా అని అంటారనమాట. దీనికి అధిదేవత అగ్ని, అందుకే ఆగ్నేయ ఖండం అన్నారు కదా, అధిదేవత అగ్ని. తర్వాత ఖండంలో
మళ్ళీ 5 నిత్యలు. అవేంటి? తేజస్సు, వాయువు, మనస్సు, పృథ్వీ, ఆకాశం. సో ఈ 6 to 10 కళలు ఉండేవి మళ్ళీ ద్వితీయ ఖండం. ఇది సెకండ్ గ్రూప్. దీన్ని సౌరఖండం అంటారు. అధిదేవత సూర్యుడు. తర్వాత విద్య, మహేశ్వరి, పర, ఆత్మ, సదాశివ. ఈ 5 తత్వాలకి తృతీయ ఖండం అని అంటారు. సౌమ్య ఖండం అంటే సోముడు, అంటే చంద్రుడు అధిదేవత అన్నమాట. సో సోమ సూర్య అనలాత్మకం. ఈ జగత్తంతా ఏంటి అంటే సోమ సూర్య అగ్ని అనలాత్మకం. ఓకే, ఈ 3 ఖండాలు కలిపి వీటికి ఎవరు అధిదేవతలు అంటే కామేశ్వరుడు, కామేశ్వరి. ఓకే, సో అలాగా పంచదశిలో 15 అక్షరాలు వీటికి రిప్రజెంటేషన్ అనేది అది ఒక ఏం చెప్పాలి, అన్వయం. అదొక అన్వయం. తర్వాత మనకి ఈ శుక్లపక్ష తిథులు ఉన్నాయి, కృష్ణపక్ష తిథులు ఉన్నాయి కదా. సో కొన్ని అవ్యక్తమవుతాయి, కొన్ని వ్యక్తమయ్యేవి ఉంటాయి. అంటే పెరుగుతూ ఉన్నాయి, తగ్గుతూ ఉన్నాయి. అలాగా వీటినన్నిటితోటి సమన్వయంతో మనకి మొత్తం బ్రహ్మాండం కానీ పిండాండంలో కానీ ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మిక ఈ 2 అంగాలను రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయట. సో ఏం చెప్తున్నారంటే ఈ 15 తిథులు ఇందాక చెప్పుకున్నట్లే 5 గ్రూప్గా ఒక్కొక్క 3 వర్గాలు, 3 ఖండాలు. ఓకే, ఇందాక చెప్పుకున్నట్లుగానే అక్కడ తిథి దేవతలు చెప్పాం కదా. ఇవి ఫర్దర్ ఎలా క్లాసిఫై చేస్తున్నారు అని అంటే దాన్ని ఏమంటారంటే పాంక్తత్రయం అంటారు. అంటే సెట్ ఆఫ్ 5, 3 sets of 5 పాంక్తత్రయం. సో 3 into 5 పంచదశి. అలా చెప్పేటప్పుడు ఆది భౌతిక, ఆధ్యాత్మిక రెండింటినీ రిప్రజెంట్ చేస్తున్నాయని అన్నాం కదా. సో ఆది భౌతికం అంటే ఏంటంటే లోక పాంక్తం. మళ్ళీ చెప్పా, ఒక 3 పాంక్తాలు ఉంటాయి. పాంక్తం అంటే 5 ఎలిమెంట్స్. సో లోక పాంక్తం ఏంటంటే పృథ్వీ, అంతరిక్షం, ఈ వెలుగులతో కూడిన ఈ లోకము, దిక్కులు, అవాంతర దిక్కులు, ఇవన్నీ లోక పాంక్తం. దేవతా పాంక్తం అంటే అగ్ని, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కలిపి దేవతా పాంక్తం. భూపాంక్తం అంటే జలములు, ఔషధాలు, వనస్పతులు, ఆకాశము, ఆత్మ. సో ఈ లోకపాంక్తం, దేవతా పాంక్తం, భూపాంక్తం ఈ 3 కలిపితే అది ఆది భౌతిక పాంక్తం అన్నమాట. తర్వాత ఆధ్యాత్మిక అంటే సెల్ఫ్ ఇన్ఫ్యూజ్డ్ టైప్, అంటే మనకి సంబంధించినది. ఇవి ఎలా ఉన్నాయి? ఇవి కూడా 3 వర్గాలు, మళ్ళీ 3 పాంక్తాలు అని చెప్పుకున్నాం కదా. వాయు పాంక్తం, ఇంద్రియ పాంక్తం, ధాతు పాంక్తం. ఓకే, వాయు పాంక్తం అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. ఇంద్రియ పాంక్తం అంటే నేత్రం, శ్రోత్రం, మనస్సు, వాక్కు, శరీరం, అంటే మన కరస్పాండింగ్ టు అవర్ పంచ తన్మాత్రలు అనమాట. తర్వాత ఇంద్రియ పాంక్తం అని అంటే చెప్పుకున్నాము. ధాతు పాంక్తం అంటే చర్మము, మాంసము, స్నాయు అంటే లిగమెంట్స్, అస్థి, బోన్, మజ్జ, బోన్ మారో, ఇవన్నీ దే ఆర్ ఆల్ కాన్స్టిట్యూట్ అవర్ బాడీ కదా. సో ఇవన్నీ కలిపితే ఆధ్యాత్మిక పాంక్తత్రయం అనమాట. సో వాయు, ఇంద్రియ, ధాతు మనలోనే ఉన్నవి. ఓకే, సో ఇవి ఆధ్యాత్మిక, ఆది భౌతిక పాంక్తాలు. వీటన్నిటిని ఈ 15 అక్షరాలకి తోటి వీటన్నిటిని రిప్రజెంట్ చేస్తోంది, కంట్రోల్ చేస్తోంది. అది ఒక మీనింగ్. ఓకే, సో సృష్టి స్వరూపంలో ఎవ్రీథింగ్ దట్ ఈస్ డినోటెడ్ బై 5 into 3 పాంక్తత్రయంగా ఇక్కడ చెప్పబడిన మన నిత్యాదేవతల ఇది కానీ, ఈ పాంక్తత్రయాలు ఆది భౌతిక, ఆధ్యాత్మిక కానీ ఇవన్నీ తోటి ఈ 15 అక్షరాల పంచదశి తోటి సంకేతాలు అన్నమాట ఇవన్నీ. ఓకే, అది దాన్ని అంటే మంత్రంలో ఉన్న డీపర్ మీనింగ్. ఇప్పుడు ఈ మంత్రాన్ని, పంచదశి మంత్రాన్ని ఎవరెవరు ఉపాసించారు అనేది చూద్దాం. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథః అగస్తిర్ నంది సూర్యశ్చ ఇంద్రో విష్ణు శివస్తథ క్రోధ భట్టారకో దేవ్య ఏతే ముఖ్య ఉపాసకాః ఏవం ద్వాదశథ భిన్న శ్రీమద్ పంచదశాక్షరి. ఇది ఎవరు అంటే మనకి ఎప్పుడైనా సరే ఏదైనా చెప్పంగానే ఇది అంతకుముందు ఎవరైనా యూజ్ చేశారా, ఈ ఉపాసన చేశారా, వాళ్ళు ఏమైనా దానివల్ల లాభపడ్డారా ఏంటి, ఇలాంటివన్నీ బేసిక్ క్వశ్చన్స్ మనం అడుగుతుంటాం కదా. అట్లా వాటికి ఆన్సర్ అనమాట ఇది. ఎవరెవరు అంతకుముందు ఉపాసించి తరించారు ఈ పంచదశి విద్యని అని అంటే మనుశ్చంద్ర కుబేరశ్చ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్రాచ మన్మథః.
లోపాముద్ర, మన్మధుడు 5 అయ్యారు. అగస్త్య నంది సూర్యశ్చ, అగస్త్య అంటే అగస్త్యుడు, నంది సూర్యుడు, ఇంద్రో విష్ణు శివస్తథ అంటే ఇంద్రుడు, విష్ణువు, శివుడు 11 అయ్యారు అక్కడికి. క్రోధ భట్టారకుడు అంటే దుర్వాసుడు. వీళ్ళందరూ ఈ 12 మంది ముఖ్య ఉపాసకులు. ఎంతో మంది శ్రీ విద్యని నమ్ముకొని తరించిన వాళ్ళు ఎంతో మంది మన పురాణాల్లో ఉన్నారు, ఇవాల్టి రోజున ఉన్నారు ఎంతో మంది మన చుట్టూతా. ఓకే, సో అంత ప్రచలమైందనమాట ఈ శ్రీ విద్య అనేది. అంత థ్యాంక్స్ టు ఆదిశంకరాచార్యులు. ఆయన జగద్గురువు మనకు అందించిన గొప్ప విద్య ఏంటంటే ఈ కలికాలంలో ఇహానికి కానీ పరానికి కానీ ఉపయోగపడే, మనకి మోక్షాన్ని ఇవ్వగలిగే, కొంచెం ఈజీగా మనం సాధన చేయగలిగేది అని అంటే ఈ పంచదశి శ్రీ విద్య అనమాట. ఓకే, సో ఈ పంచదశ ఇంతమంది చేశారు. వాళ్ళందరూ ఎలా చేశారు, ఏ మంత్రాలను ఉపయోగించారు, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మంత్రంని ఉపయోగించారు అయి ఉండొచ్చు. ఓకే, అందుకే ఆ పేర్లన్నీ చెప్పారంటే దే హ్యావ్ ఎ లైన్ ఆఫ్, ఒక స్కూల్ ఉందన్నమాట వాళ్ళకి. దే వెంట్ ఇన్ సర్టెన్ పాత్, సర్టెన్ ఇది. ఎందుకు అలా చెప్తున్నా అంటే ఆ బీజాక్షరాల మార్కప్ తోటి ఆర్ మిక్స్ అండ్ మ్యాచ్ తోటి లేదా ఈవెన్ సీక్వెన్స్ తోటి మనం ఉపాసించే దైవం మారిపోతుంది. ఓకే, అందుకని ఇప్పుడు ఇందులో మనకి కొంచెం తెలిసినది మాత్రం అంటే మనకి ఇప్పుడు మనం చేస్తున్న శ్రీ విద్య అంతా కాది విద్య అని అంటారు. అంటే అది మన్మధుడు ఉపాసించినది. హాది విద్య అని ఇంకొకటి ఉంది, అది లోపాముద్ర ఉపాసించినది. దట్ డజంట్ మీన్ దట్ అది గొప్ప ఇది గొప్ప కాదు, అట్లా ఏది లేదనమాట. మనకి మన గురువులు ఇప్పుడు అందిస్తున్నది కలికాలంలో మోస్ట్ ప్రివలెంట్ గా ఉన్నది ఏంటి అని అంటే కాది విద్య. ఓకే, సో హాది విద్య అని అంటే హకారంతో స్టార్ట్ అయి ఉంటుంది. ఆ పంచదశి మంత్రము ఫస్ట్ బీజాక్షరం హాతో మొదలై ఉంటుంది, అందుకని హాది విద్య. ఇక్కడ ఇప్పుడు ఉన్న కాది విద్య అయితే కామరాజు విద్య అని కూడా అంటారు, అది స్టార్ట్స్ విత్ అనమాట. ఓకే, తేషుద్వా మనురాజేతు వరిష్ఠా వింధ్యమర్దన లోపాముద్రా కామరాజ ఇతి ఖ్యాతిం ఉపాగత. హాదిస్తు లోపాముద్రా స్యాత్ కామరాజ్యాస్తు కాదికః తయోస్తు కామరాజోయం సిద్ధిత భక్తిశాలినః అనంటే ఇక్కడ చెప్తున్నా అనమాట. ఇంతమంది ఇన్ని ఉపాసనలు చేసినా అందులో శ్రేష్టంగా ఉన్నవి చెప్పుకునేవి ఏంటంటే లోపాముద్ర, కామరాజు అంటే మన్మధుడు, వీళ్ళిద్దరూ ఇచ్చేసింది. హాదిస్తూ లోపాముద్ర ఇప్పుడు చెప్పుకున్నాం కదా. హాది విద్య అని అంటే లోపాముద్రది, కాది విద్య అంటే మన్మధుడు ఉపాసించిన విద్య. ఓకే, సో వీళ్ళు శ్రేష్ఠులు కనుక అంటే వాళ్ళ నామాలని శ్రేష్ఠులు అని చెప్పారనంటే అసలు వాళ్ళ ఉపాసన ఎట్లా ఉండుంటుంది. మనమేమో ఎంత అన్ఫార్చునేట్లీ చీప్ గా మాట్లాడేస్తాము. ఇంద్రుడన్నా లేకపోతే మన్మధుడన్నా చాలా మన అంటే కొన్ని పురాణాల్లో సినిమాల్లో అలా తీయటం వల్ల అలా అందరికీ కొంచెం రాంగ్ ఇంప్రెషన్ అయిపోయింది. వాళ్ళు అమ్మవారి ఉపాసన చేసిన దాంట్లో శ్రేష్ఠులు అని అన్నారని అంటే ఊహించుకోవాలి, అసలు వాళ్ళ గురించి ఒక మాట అనే అర్హత మనకుందా, లేదు కదా. సో అంత శ్రేష్ఠులు అనమాట. సో మనం ఇప్పుడు ఇందాకటి నుంచి ఎలా అయితే చెప్పుకుంటున్నామో 3 వర్గాలు 3 ఖండాలుగా ఉన్నాయి. సో అలాగా 3 కూటమిలు అని కూడా అంటారు, కూటం లేకపోతే కూటమి అని కూడా అనొచ్చు. సో 3 కూటములు ఉన్నాయన్నమాట ఇందులో. అవి వాగ్భవ కూటము, శక్తి కూటం, కామ కూటము, తర్వాత శక్తి కూటం. ఈ 3 కూటాల గురించి ఈ 3 వరుసగా నామాలు వస్తున్నాయి మనకి. అయితే కాతో మొదలవుతుందని చెప్పుకున్నాం కదా. మొదటి వాగ్భవ కూటంలో 5 అక్షరాలు ఉన్నాయి. ఓకే, ఇవి 4 బీజాక్షరాలు ఎండింగ్. ఈ వాగ్భవ కూటము, కామరాజు కూటము, తర్వాత శక్తి కూటము 3 ఎండ్ అయ్యేది మాత్రం ఒకటే బీజాక్షరం, హ్రీం అనే బీజాక్షరం అనమాట. ఓకే, ఆ హ్రీం అని అంటే ఏంటి, హకారం అంటే సృష్టి, రకారం స్థితి, ఈం అంటే లయం. ఓకే, సో ఆ మూడింటిని స్థూల సూక్ష్మ కారణ దేహాలని అట్లా రిప్రజెంట్ చేస్తుంది. హ్రీంకారం అనేది బేసిక్ గా మాయా బీజం అనమాట, శివశక్తుల ఉభయాత్మకం. ఇప్పుడు మనం ఒక్కొక్క కూటమిలో ఉండే విడివిడి బీజాక్షరాలు ఏవైతే అందులో కొన్ని శక్తివి బీజాలు ఉన్నాయి, కొన్ని స్వామికి సంబంధించినవి ఉంటాయి అనమాట. స్త్రీ పురుష బీజాలు అలాగున్నాయి.
ప్రకృతి పురుష బీజాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి హ్రీం బీజం వచ్చి ఉభయాత్మకం, అందుకే అదొక్కటి చాలు తరించుకోవటానికి. ఇంకే ఇన్ని పంచదశిలో ఇన్ని అక్షరాలు కూడా అక్కర్లా, హ్రీం బీజం ఒక్కటి చాలు అనమాట. అది మాయా బీజం, దాన్నే భువనేశ్వరి బీజం అని అంటారు. అండ్ హృల్లేఖ అని మీరు ఇక్కడ రిఫరెన్స్ వినుంటే దాన్ని హ్రీం బీజాన్ని అలా కూడా రిఫర్ చేస్తారనమాట. సో మనం ఇప్పుడు పూజ చేస్తే కూడా చివరిలో మనం ఈ హ్రీం బీజం రాస్తాం, ఎందుకంటే మాయలో పడి కొట్టుకుంటున్నాము, తిరిగి మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ఆ మాయ. కాకపోతే ఆ మాయతో నేను బైండ్ అవ్వకుండా ఉండేటట్లు చూడు తల్లి అంటే పశుపతి అని చెప్పుకున్నాం కదా, పాశం వేయాలన్నా స్వామి తీయాలన్నా స్వామి అన్నట్లుగా ఇక్కడ మాయలో కట్టి మనల్ని సంసారంలో ఉంచాలన్నా మాయ నుంచి విడిపించాలన్నా అమ్మ చేతిలోనే పాశం ఉంది. సో ఆ హ్రీంకారం అంత ఇంపార్టెంట్ అనమాట. సో వాగ్భవకూటం 4 అక్షరాలు ప్లస్ హ్రీంకారం మొత్తం 5 letters. కామరాజకూటంలో 5 బీజాక్షరాలు ప్లస్ హ్రీంకారం, సో 6 అక్షరాలు. శక్తికూటంలో 3 బీజాక్షరాలు ప్లస్ హ్రీంకారం 4 అక్షరాలు. 5 + 6 + 4 అంతేనా 15 పంచదశి అది అక్షరాలు అనమాట. సో దీన్ని ఈ పంచదశి 3 కూటములు ఏవైతే ఉన్నాయి కదా వాటికి ముందు యూజువల్ గా మంత్రాలు ప్రతిదీ ఓం తోటి మొదలవ్వాలని కూడా ఉండదన్నమాట. ఇక్కడ మనము బాలా మంత్రము లో ఉండే 3 బీజాక్షరాలతోటి సంపుటీకరణం లాగా చేసుకుంటే ఒక్కొక్క దానికి ముందు అనమాట ఐం అని చెప్పుకొని హ్రీం, ఐం క్లీం సౌహ్ అలా ఈ 3 బీజాక్షరాలని 3 కూటములకి ముందుగా చెప్పుకుంటే దాన్ని బాలా మంత్రంతో సంపుటీకరణం చేయటం అని అంటారు. అప్పుడు ఆ పంచదశి విల్ బికమ్ సౌభాగ్య విద్య పంచదశి. ఓకే, బాలా మంత్రంతో సంపుటీకరణం చేస్తే సౌభాగ్య విద్య పంచదశి అని అంటారు. ఇవన్నీ మెజారిటీ మనకి ఉన్నాయి, పేర్లు తెలుసుకోవటం కూడా మంచిదే కదా, అందుకని షేర్ చేస్తాను. ఇలానే గణపతి మంత్రంతో సంపుటీ చేయటం అనేది ఉంటుంది, సంపుటీకరణం. అలా చేస్తే దట్ బికమ్స్ విద్యా గణపతి మంత్రం. గణపతి మంత్రాల్లో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయో అలాగా ప్రతి దేవతా దీంట్లోనే ఇది ఉన్నాయి. అలా మళ్ళీ చూసారా ఈ దేవతా మంత్రానికి ఆ దేవతా మంత్రాన్ని జోడిస్తే ఆ వచ్చే శక్తి ఇంకోలా ఉంటుంది, రకరకాలు వచ్చే ఫలితాలు ఇంకోలా ఉంటాయి, అలా అన్నమాట. అసలు ఎంత అని అంటే ఈ మన వేదాల్లో లేకపోతే ఈ వాంగ్మయంలో ఉండే డెప్త్, అసలు ఈ మంత్రాలు వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి మనం కూర్చున్నామంటే అసలు ఒక జీవితం ఒక జీవితం ఏంటి ఎన్ని జన్మలు ఎత్తాలో మనకి ఇందులో లేశ మాత్రం రావాలంటే కూడా అంత ఉందన్నమాట. మనం ఏదో వెరీ సూపర్ఫిషియల్ గా మనం ఇప్పుడేదో టైం తీసేసుకుంటే చదివేస్తున్నాం తెలిసేసుకుంటున్నాము అని అనుకోవద్దు ఎప్పుడు. బీ వెరీ హంబల్డ్ బికాస్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఈస్ వెరీ 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 సూపర్ఫిషియల్. ఇట్స్ లైక్ ఎ రిపుల్. మనం ఒక స్టోన్ ఒక లేక్ లోకి వేస్తే పైన రిపుల్ వస్తాయి, ఎంత అంటే వెరీ సూపర్ఫిషియల్ గా తగిలంటే అదే అనమాట. ఇంకా స్టోన్ మునగటం అంటే మనం ఇంకా అంత జ్ఞానంలో మునగట్లేదు, అంత ఉంది తెలుసుకోండి. సో ఆ గణపతి మంత్రంతో సంపుటీకరణం చేస్తే పంచదశి మంత్రాన్ని బికమ్స్ విద్యా గణపతి మంత్రం. గోపాల మంత్రంతో సంపుటీ చేస్తే గోపాల సుందరి మంత్రం అవుతుందట. రామ మంత్రంతో సంపుటీ చేస్తే శ్రీ విద్యారామం అంటారు. అలాగా ఎన్నో కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ అలా ఉన్నాయన్నమాట. ఓకే, సో అది హ్రీం చెప్పుకున్నాము. ఈ ఐం హ్రీం శ్రీం క్లీం సౌహ్ ఇవన్నీ పంచ ప్రణవాలు, పంచ శక్తి ప్రణవాలు అని అంటారు. ఓకే, ఈ పంచ ప్రణవాల్లో హ్రీంకారం ఒకటి, రైట్. ఇప్పుడు మనం బాలా బీజాక్షరాలతోటి సంపుటీకరణం చేసుకుంటున్నామంటే ఐం క్లీం సౌహ్ అవన్నీ కూడా ఈ గుప్త ప్రణవాలు పంచ ప్రణవాల్లోనే ఉన్నాయన్నమాట. సో అసలు ఇమాజిన్ ఒక అక్షరం చదివితేనే మనకు అంత ఇది ఉంటుంది అని అంటే ఇంకా ఈ 15 అక్షరాలని తెచ్చి ఒక దగ్గర పెడితే అసలు ఉండే శక్తిని ఎట్లా చెప్పగలం. ఓకే, శ్రీమత్ అన్నారు ఇక్కడ, శ్రీమద్ వాగ్భవ అని అన్నారు. అంటే శ్రీమత్ అంటే ఏంటి, మహామహిమాన్వితమైన చాలా మంగళకరమైన. శ్రీమత్ అంటే అదే మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్లు సూపర్లేటివ్ అనమాట, బెస్ట్ ని డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగిస్తున్నది, అల్టిమేట్ దీన్ని. వాగ్భవ కూటైక అంటే వాగ్భవ కూటం అంటే తల నుండి మెడ వరకు, ఇది వాగ్భవ కూటం.
సో ఈ వాగ్భవ కూటం, శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపం ముఖ రూపిణి, అమ్మవారి ముఖమే ఆ వాగ్భవ కూటము అని చెప్తున్నారు. సో ఈ పంచదశిలో మొదటి 5 అక్షరాలు అమ్మవారి ముఖం. అమ్మవారి ముఖం చూస్తున్నాము లేదా మంత్రాన్ని ఉపాసిస్తున్నాము అని అంటే, ఓ ఈ 5 బీజాక్షరాలు అంటున్నామంటే అమ్మ మొహం మన ముందు కదులుతుందా, అట్లా ఇంటర్ రిలేట్ చేసుకోవాలన్నమాట. సో ప్రధానంగా ఏమున్నాయి మనకి అమ్మ ముఖంలో అనంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కంఠము ఇవన్నీ కలిపితే వాగ్భవ కూటం. ఇక్కడే ఆజ్ఞా చక్రం ఉంది మనకి. ఓకే, అలా ఒక్కొక్క కూటంలో ఉండే ఒక్కొక్క చక్రం కూడా ఊరికే చెప్పుకున్నాము, చక్రాల గురించి ఇంకా డీటెయిల్ వస్తుంది ఫర్దర్. సో ఈ వాగ్భవ కూటంలో ఉన్న చక్రం ఆజ్ఞా చక్రం అన్నమాట. సో దాన్ని ఇలా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము సంపుటీకరణ చేసి బాల మంత్రంతో అది పంచదశ అని చెప్తున్నాం. నేనేం చెప్పాను మీకు, బాల విద్య అని అంటే బీజ రూపంలో ఉన్న అమ్మవారే, అంటే అమ్మ నుండే వచ్చింది కదా. సో బీజ విద్య అన్నమాట అది. ఈ ఐం క్లీం సౌహ్ అనే 3 అక్షరాలని బాల మంత్రంలో నుండి ఎక్స్పాండ్ చేస్తే వచ్చేదే పంచదశి. ఓకే, సో ఈ ఫస్ట్ అక్షరం అయితే ఏదైతే ఉందో ఆ ఐంలో నుండి వచ్చినవే మిగతా బీజాక్షరాలు అనమాట. ఓకే, దాన్ని ఈ ఉపాసన చేస్తూ మనం ఇందాకేం చెప్పాం, క్రోధ భట్టారకుడు శ్రేష్ఠుడు అని చెప్పుకున్నాం కదా. ఆ దుర్వాసుడు స్తుతించిన స్తుతి చెప్పుకున్నాం ఈ 3 కూటంలోనూ. ఆ ఐం బీజానికి ఆయన ఎలా చెప్పారు, బికాస్ దట్ ఈస్ ద ఎక్స్పాండెడ్, దట్ విల్ బి ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ గోయింగ్ ఇన్ టు పంచదశి కనుక. ఓకే, వందే వాగ్భవం ఐందవాత్మ సదృశం వేదాది విద్యాగిరో భాషా దేశ సముద్భవాః పశుగతాశ్చందాంసి సప్త స్వరాన్ తాళాన్ పంచ మహాధ్వనీన్ ప్రకటయత్ ఆత్మ ప్రకాశేన యత్ తద్బీజం పదవాక్యమాంజనకం శ్రీమాతృకే తే పరం అని దుర్వాసుడు మహిమ్న స్థుతిలో ఈ వాగ్భవ బీజ శ్లోకం అని అంటారు దీన్ని. ఐంకారం మీద చెప్పిన శ్లోకం అన్నమాట. సో ఆ బాల విద్యలో ఐంకారమే ఈ పంచదశలో మొదటి కూటమైన క ఏ ఈ ల రీం. అగైన్ నామాలు ఇప్పుడు ఇవాళ మీరు గూగుల్ చేస్తే ఎక్కడైనా మీకు బీజాక్షరాలు దొరికేస్తాయి, అందుకని నేను జస్ట్ చెప్పాను. కానీ అగైన్ ఎప్పుడైనా సరే మంత్రం అనేది గురుముఖత మనకి వచ్చే ఉపదేశిస్తేనే మనం దాన్ని చెప్పుకుంటాం, లేకపోతే లేదని కూడా వరి అవ్వక్కర్లేదు. మనం చేసుకోగలిగిన బీజాక్షరాలు, తెలియకుండా చెప్పే బీజాక్షరాలు నామాల్లోనే ఎన్నో ఉన్నాయి. అంత ఉంది అని నమ్మకంతో చదువుకుంటే అవి కూడా ఈక్వల్గా వర్క్ అవుతాయి, వెరీ ఈక్వల్గా వర్క్ అవుతాయి. నీకు తెలిస్తే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బాగా వేదాలు చదువుకొని వేదాధ్యయనం చేశారు, వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉంది వైదికంగా, అలాంటి వాళ్ళని అమ్మ కరుణించాలి అంటే వాళ్ళ సాధన కూడా అంతే వైదికంగా ఆ లెవెల్లో ఉండాలి. ఓకే, కరుణ అది లెవెల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక మామూలు కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళకి ఏమీ తెలియవు, పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు, భక్తి మెండుగా ఉంది, భావం మెండుగా ఉంది, వాళ్ళకిచ్చే అనుగ్రహము. నువ్వు ఒక పువ్వు పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసింది కన్నప్ప ఎట్లా కన్నప్ప చేశాడు. అక్కడ వేదాలు చదువుకున్న పండితులందరూ అబ్బబ్బబ్బబ్బా ఏంటి ఇట్లాగా నోట్తో ఎంగిలి నీళ్లు పోయటం ఏంటి, ఆ కాలుతో స్వామివారిని ఇచ్చేయటం ఏంటి, ఆ మాంసం తెచ్చి నైవేద్యం పెట్టడం ఏంటి అని వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు. అది నీ లెవెల్కి, నీ నుండి నాట్ ఎక్స్పెక్టెడ్. కానీ ఇక్కడ కన్నప్ప చేస్తున్నది భక్తితో, వాడికి అంతే తెలుసు, ఆయనకి అంతే నాలెడ్జే ఉంది. తను ఎలా తింటున్నాడో, తను ఎలా ఫీల్ అవుతాడో, భగవంతుడు కూడా అక్కడ అదొక లింగము అని అనుకోలే, అక్కడ ఉన్నది శివుడే అని నమ్మాడు. మనము అలా నమ్మిన రోజు, నమ్మి పువ్వు పెడితే, అలాంటి వాళ్ళు ఈ వేదాలు చదవక్కర్లేదు, మంత్రాలు చదవక్కర్లేదు, ఈ పారాయణ చేయక్కర్లేదు, మంత్ర జపమొద్దు, ఏమొద్దు, ఓ పువ్వు పెట్టి అమ్మ చల్లగా చూడు అని దండం పెడితే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గుడ్ ఇనఫ్ అన్నమాట. సో ఎవరు నుంచి ఏది ఎక్స్పెక్టెడో వాళ్ళు, అందుకే యథాశక్తి అని అంటారు. నీ శక్తి ఏంటి, నీకు ఇంత విద్య అమ్మవారు ఇచ్చినప్పుడు నువ్వు యూజ్ చేస్తున్నావా లేదా, అంతేగాని అంతా శక్తి ఇచ్చి కూడా నేను పువ్వు పెట్టేసి వెళ్ళిపోతాను అని అంటే అది లోపం అవుతుంది, నువ్వు చేసే దాంట్లో లోపం అవుతుంది. దట్స్ నాట్ కన్సిడర్డ్ యాజ్ పూజ. వేరే తెలియని వాళ్ళు చేస్తే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గుడ్ పూజ, బికాస్ దట్స్ ఆల్ దే నో. వాళ్ళకి తెలిసిన దాంట్లో వాళ్ళు ది బెస్ట్ వాళ్ళు చేశారు. వాళ్ళు తినే ముద్దలో ఒకటి అమ్మకి ఆఫర్ చేసి తింటున్నారు చాలు, వేరే నైవేద్యాలు విడిగా వండక్కర్లే.
అలా అన్నమాట. సో అలాగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే, ప్రతి మనము నమ్మకం పెట్టుకొని అమ్మ మీద భావంతో ఆ నామాలే చదివితే చాలు అని నీకు ఇంతమంది హయగ్రీవుడు చెప్పాడు, అగస్త్యుడికి చెప్పాడు, ఇంతమంది మన గురువులు మనకి చెప్పినా మనం అదేదో కాదు, నాకేదో కావాలి అనే తాపత్రయం పెట్టుకోక్కర్లేదు. దొరికిందా అదృష్టం, డెఫినెట్లీ విల్ ఎక్స్ప్లోర్. ఆ అవకాశం మనకుంటే ఈ జన్మలో వై నాట్. లేనప్పుడు లేదే అని ఏదో బాధపడుతూ కూర్చోకుండా చక్కగా ఏది ఉందో దాన్ని మనస్ఫూర్తిగా 100% చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇందులో ఏం చెప్తున్నారు ఆయన, ఐన్ బీజాన్ని పూజిస్తూ ఎట్లయితే ఒక విత్తనం విస్తరించి మహావృక్షం అవుతుందో అలాగే ఈ ఐన్ బీజం అనేది విస్తరించి దాని నుండి సకల వేదాది విద్యలన్నీ వచ్చాయట. అన్ని వాక్కులు, భాషలు, ఛందస్సులు, సప్తస్వరాలు, తాళాలు, ధ్వనులు, ఇవన్నీ వాటన్నిటికీ శోభనిస్తుంది, ప్రకాశింపజేస్తుంది. ఏంటి అంటే ఈ ఐన్ బీజం. అట్లాంటి వాగ్బీజాన్ని, అట్లాంటి వాగ్బీజ స్వరూపాన్ని నేను ఉపాసిస్తున్నాను. అంటే ఇప్పుడు మనం కూడా ఒక ఉపాసన చేస్తున్నామంటే అదేదో ఇక్కడ మన ముందున్న ఈ విగ్రహంలో ఉన్న అమ్మ కాదు. ఈ అమ్మ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, అలా కంటి రెప్పం పాటుతోటి అమ్మ అంతా కంట్రోల్ చేసి విశ్వాన్ని అంతా మెయింటైన్ చేస్తున్న లాంటి అమ్మవారిని నేను ఉపాసిస్తున్నాను అని అలా ఊహించుకోవాలన్నమాట, భావించుకోవాలి మనం. సో అది ఆ శ్లోకానికి అర్థం. దీన్ని మళ్ళీ ఈ 3 వర్గాలుగా అనుకున్నాం కదా. ఈ వాగ్భవ కూటాన్ని కాది కూటం అని కూడా అంటారు. కూటం కాది విద్య అనేది అంటారు, ఎందుకంటే కాతో స్టార్ట్ అయింది. అలాగే ఈ కూటమిలో బీజాక్షరాలు కాతో మొదలయ్యాయి కనుక కాది కూటమి అని కూడా అంటారు. వాక్కు ఎప్పుడు జ్ఞానానికి ప్రతీక. అంటే we can only talk or express something if you know about it. అంతే కదా. మనకి ఏది తెలియని విషయం ఇచ్చి నువ్వు దాని గురించి మాట్లాడు అంటే ఏం మాట్లాడతాం? ఆ విషయం పట్ల మనకి కొంచెం జ్ఞానం ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. సో ఈ వాగ్భవ స్వరూపం అని అంటే ఇప్పుడు అందుకే కొంతమంది ఉంటారు ఎంతో జ్ఞానం ఉంటుంది, వాళ్ళు వాక్కు ఎక్స్ప్రెషన్ లేదనుకో వాళ్ళ ఇంటెలిజెన్స్ మనకు తెలుస్తుందా, వాళ్ళ ఇంటెలెక్ట్ ఏంటి అనేది మనకి ఎక్స్ప్రెస్ అవుతుందా, అవ్వకపోతే మనకు అసలు వాళ్ళకి ఏం తెలుసు అనేది తెలియదు కదా. సో అంత ఇంపార్టెంట్ అనమాట. వాక్కు ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జ్ఞానం. సో ఈ మంత్రాక్షరాలు లేకపోతే ఈ కూటంలో ఉన్న బీజాక్షరాలని ధ్యానించటం వల్ల ఈ వాగ్ వైభవ సంపద అనేది మనకి పెరుగుతుంది. అంటే మనకి విద్య సముపార్జన చేయడానికి, జ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటూ పోవటానికి, తద్వారా ఇందాకే చెప్పుకున్నాం ఆ జ్ఞానమే మోక్షం. అల్టిమేట్లీ ఆ జ్ఞానం ఆ దిశగా మనం ప్రయత్నించాలి అని అంటే మనకి ఇది వస్తుంది, ఈ వాగ్భవ సంపద వస్తుంది అనమాట ఈ మంత్ర ఉపాసన వల్ల. ఓకే, వచ్చిన దాన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది కూడా మనం చేయాల్సింది ఏంటనంటే మితంగా మాట్లాడాలి, అవసరమైనప్పుడే మాట్లాడాలి, అవసరమైనంతే మాట్లాడాలి. ఆ మాట్లాడే కొంచెం కూడా సత్యము, హితము, ప్రియము అయి ఉండాలి. అది సత్యం కాకపోతే అసలు చెప్పొద్దు. ఎందుకు? మనకు తెలియని విషయం ట్రూ అని మనం కన్ఫర్మ్ చేసుకోకుండా ఏదో వాట్సాప్ ఫార్వర్డ్ వచ్చింది 10 మందికి ఫార్వర్డ్ చేసామా అయిపోయిందా, అన్నెసెసరీ ఇదనమాట. సేమ్ థింగ్ మాట్లాడేస్తాం పెద్ద పెద్ద విషయాల గురించి, అది మనం చూడలేదు, వినలేదు, ఏమీ లేదు, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కానే కాదు. ఎందుకు చెప్పటం? సో మితంగా మాట్లాడదాం, సత్యం మాట్లాడదాం, హితంగా మాట్లాడాలి. మనం మాట్లాడేది ఏదైనా ఉంటే అవతల వాళ్ళకి అది హెల్ప్ అవుతుందా? హెల్ప్ కానప్పుడు ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ అండ్ దెమ్. గాసిప్ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. కూర్చొని అలాగే ఎంతసేపు గాసిప్, పనికిరాని గాసిప్, వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఏదో మాట్లాడుతూ కూర్చుంటాం. కానీ అందులో హితమైన వాక్యాలు ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమైనా ఉంటే ఇఫ్ యూ క్యాచ్ యువర్ సెల్ఫ్ డూయింగ్ ఇట్, అది కట్ చేసుకోవచ్చు. ప్రియంగా మాట్లాడుతున్నామా? కొంతమంది మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది, కొంతమందిని కనిపిస్తే మనమే వెళ్ళి పలకరించి వాళ్ళు ఒక 2 మాటలు మాట్లాడితే బాగుండు అని అనుకుంటాం. ఇంకొంతమంది అక్కడ కనిపించారంటే పరపద ఫాస్ట్గా వెళ్ళిపోదాము, ఆవిడ పట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ వదలదు, లేకపోతే ద వే షీ టాక్స్ మనకు అంతగా నచ్చదు, అట్లా అనిపించే మనం లెట్స్ నాట్ బీ దట్ కైండ్. లెట్ us బీ సమ్వన్ హూ డస్ సత్యహిత ప్రియ భాషణం. ఓకే, సో అవసరమైన చోట, అవసరమైనప్పుడు, అవసరమైనంత అంతే మాట్లాడటం అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మాట్లాడే అమితంగా మాట్లాడే ఆ కొంచెం కూడా ద మోర్ ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ భగవంతుడి ఆరాధన, లేకపోతే స్తుతులు చేయటం, పారాయణలు చేయటం, అట్లాంటివి చేసుకుంటూ ఉంటే ఇంకా మనకి వాక్శుద్ధి అనేది లభిస్తుంది అనమాట. అది వాగ్భవ కూటం. ఇంకొక కూటం చెప్పేస్తాను.
యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు కవర్ ఎవ్రీథింగ్. ఇది బ్రేక్ లేకుండానే మరీ ఎక్కువ టైం అవుతుందేమో, సో ఈ నామం ఒకటి చెప్పి ఆపుతాను. కంఠాథ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. మళ్ళీ సింగిల్ నామము, శ్రీ కంఠాథ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః అని చెప్పుకుంటాం నామంగా చెప్పుకున్నప్పుడు. కంఠ అథ అంటే కింద, కంఠ పర్యంతం కిందకి, మధ్యకూట స్వరూపం కటి పర్యంతం కటి వరకు, కంఠం నుండి కటి భాగం వరకు అంటే మన నడుము నావల్ పోర్షన్ వరకు అట్లా అనుకోండి, అక్కడి వరకు కటి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దాన్ని కామరాజకూటం అని అంటారు, మధ్యకూటం. ఓకే, అది కంఠస్య అథః కటి పర్యంతో యస్య స మధ్య భాగః, అది మధ్య భాగం. స ఏవ మధ్యస్య కామరాజాఖ్యస్య కూటస్య, ఆ మధ్య కూటమే కామరాజకూటం అని అంటారు. ఈ కామరాజకూటంలో ఇందాక చెప్పుకున్నాం కదా మనం 6 బీజాక్షరాలు ఉన్నాయి. దీన్ని సంపుటీకరణము యూజువల్గా మన అందరికీ సౌభాగ్య విద్య పంచదశి ఇస్తే 2 జతగా ఉంటాయి అన్నమాట బాల మంత్రంతో కలిపి. సో క్లీన్ బీజాక్షరం కామరాజ బీజం అన్నమాట. ఈ కామరాజ బీజాన్ని ఉపాసిస్తూ లైక్ ఐన్ బీజం మీద చెప్పినట్లుగా ఒక శ్లోకాన్ని దూర్వాసుడు చెప్పింది ఏంటంటే, కామాన్ కారణతాం గతాన్ అగణితాన్ కార్యేర్ అనంత్యేర్మహి ముఖ్యై సర్వమనోగతైః అధిగతాన్ మానైర్ అనేకైః స్ఫుటం కామక్రోధ సలోభమోహ మద మాత్సర్యారి షట్కం చ యత్ బీజం భ్రాజయతి ప్రణామితం దేహం బీజం భ్రాజయతి ప్రణౌమిత దహం తే సాధు కామేశ్వరి. తప్పు చెప్పాను. ఈ కామరాజ బీజం ఏం చెప్తున్నారు అని అంటే, అగణితాన్ కార్యైర్ అనంతైర్ మహి అనంటే అనంతమైన కార్యాలన్నిటినీ అమ్మ చేపిస్తోంది అన్నట్లు ఈ బీజం ద్వారా చేస్తోంది. తర్వాత సృష్టి స్థితి లయ ఇటువంటి కార్యాలన్నిటినీ నిర్వర్తించే త్రిమూర్తులు, ఆ త్రిమూర్తులని కూడా అమ్మ శక్తితోటే ప్రకాశింపచేస్తుంది. ఇది మనం చెప్పుకున్నాం. సృష్టి జరిగింది, వీళ్ళు త్రిమూర్తుల్ని సృష్టించి వాళ్ళకి ఒక అసైన్మెంట్స్ దానికి చేయడానికి కావలసిన శక్తిని అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో ఉండే ప్రతి బ్రహ్మ విష్ణు రుద్రులకి అమ్మవారే ఇచ్చింది. అలా ప్రకాశింపచేస్తోంది. అలా చేసేది. తర్వాత పంచభూతాలు, పంచ తన్మాత్రలు, సృష్టి స్థితి సంహారాలు ఇట్లాంటి ఈ దేవతా శక్తులన్నిటినీ భ్రాజయతి అంటే మీరు ప్రకాశింపచేస్తోంది అన్నమాట. చేస్తూ ఏం చేస్తుంది అనంటే లోభ మోహ మద మాత్సర్యారి అని అన్నారు. అని అంటే ఏంటి? కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనే అంతఃశత్రువుల్ని నశింపచేస్తుంది. సో మనం వాగ్భవకూటంలో బీజాక్షరాల ఉపాసనతోటి జ్ఞానం వస్తుంది. ఈ కామరాజకూటంలో ఉండే బీజాక్షరాల ఉపాసన వల్ల ఏం జరుగుతుంది? మనకి అంతఃశత్రు దహనం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ కదా. సో అలా చేస్తుంది అనమాట. ఈ కామం అనేది నెగటివ్ గా అంత ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ అ సర్టెన్ మీనింగ్ దట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ అట్లా మనకి అది స్ఫురణకు రావచ్చు. కామం అంటే సింపుల్ కోరిక, రైట్? ఎనీ కోరిక. ఈ కోరిక అనేది లేకపోతే అసలు ప్రపంచమే నడవదు, అవునా? ఇప్పుడు నాకు పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడే ఆ కోరిక ఉంటేనే ఒక పెళ్లి చేసుకుంటాము, ఆ తర్వాత పిల్లల్ని కంటాం. ఆ పిల్లలు పుట్టాక వాళ్ళని పెంచాలి, పెద్ద చేయాలి అనే ఒక కోరిక. వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే మనం చూడాలి, ఇవన్నీ కోరికలు. ఆ కోరికలు ఉండటం వల్లే నడుస్తూ ఉంటుంది. ఓకే, సో అలాగా ఈ కోరికలు ధర్మపరమైనంత వరకు పర్వాలేదు. దట్ ఈస్ న్యాచురల్, స్వాభావికం. ఈ మనుష్య దేహం మనం తీసుకున్నాము అని అంటే స్వాభావికం ఏంటి అంటే కోరికలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా. సో అవి యాజ్ లాంగ్ యాజ్ అవి ధర్మపరంగా ఉన్నంత వరకు ఇట్స్ ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మన కోరికలన్నింటినీ చంపేసుకొని నిష్కామంగా అయిపోవాలి అని అంటే ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఇమీడియట్లీ పాసిబుల్. సో పెద్ద టెన్షన్ పడిపోకలారే నాకు ఇంకా ఇన్ని కోరికలు ఉన్నాయి, కొత్త కోరికలు పుట్టకుండా కొంచెం ట్యాప్స్ పెట్టుకుంటూ ఉంటే చాలు. సింపుల్ థింగ్స్ మనం ఎట్లా చేయొచ్చు? ఏదైనా కొనుక్కోవాలి, కోరిక కలిగింది, ఒక కొత్త చీర చూసాం, నచ్చింది, లేకపోతే ఎవరో కొనుక్కున్నారు, మనకు నచ్చింది, కావాలని అనిపించింది, కోరిక. దట్స్ ఇన్స్టెంట్ గా పుట్టిన కోరిక, రైట్? ఇంపల్సివ్.
ఆ కోరికని తీర్చుకోవటం అవసరమా నిజంగా? అక్కడ ధర్మమే లేదు, జస్ట్ చెప్తున్నాను ఎట్లా ట్యాబ్ ఎట్లా పెట్టచ్చు అనే దానికి. అప్పుడు మనం ఇమీడియట్గా ఏం థింక్ చేయాలంటే, ఓ నాకు ఇట్లాంటిది లేదు శారీ అందుకని కొనుక్కోవాలి అని జస్టిఫై చేసేసుకుని ఆ కోరికని ఇచ్చేసేయకుండా, నా దగ్గర ఇంకా వాడంది కొత్తది ఉన్నప్పుడు నేను కొత్తది కొనుక్కోవడం అవసరమా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్ లైక్ దట్ అనమాట. అట్లా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అట్ సమ్ పాయింట్ కొంచెం కొంచెం తగ్గుతూ వెళ్తాయి. వీ హ్యావ్ టు కాన్షియస్లీ ప్రాక్టీస్ ఇట్. బట్ అదర్ దాన్ దట్ ధర్మపరమైన కోరికలు లిమిట్లో ఉంటే ఏం పర్వాలేదు, అధర్మపరమైన కోరికలు రాకుండా ఉంటే చాలు. అలానే గ్రీడీగా అయిపోకుండా ఉండాలి. కోరిక చిన్నది ఉండటం సమంజసమే. నాకే కావాలి, అట్లనే కదా అరిషడ్ వర్గాలన్నీ పుట్టాయంటే గ్రీడ్ నుంచే పుడతాయి. నాకే కావాలి, ఇంకొకరికి దక్కితే నాకు దుఃఖము, నాకు బాధ, నాకు జెలస్, వాళ్ళకే ఉందని కోపము, ఇట్లా లేకపోతే నాకే సొంతం అయిపోయిందని మోహము, ఇవన్నీ రాకుండా ట్యాబ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఉపాసన మనకు అట్లా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనకి అంతఃశత్రువుని నశింపజేస్తుంది. ఈ కూటంలో కామరాజు కూటంలో అంటే కంఠం నుండి కటి పర్యంతం వరకు మధ్యలో ఉన్నవి మణిపూర, అనాహత, విశుద్ధి. మణిపురము, అనాహతము, విశుద్ధి 3 చక్రాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఈ మనము ఆలోచిస్తే కంఠానికి దీనికి మధ్య ప్రదేశం ఏమైంది, అనాహత చక్రం ఉండే ఏరియా మన హృదయం, రైట్? దట్స్ ద సెంటర్ పాయింట్ ఈ కామరాజ్ కూటంలో. ఈశ్వర సర్వ విద్యానాం హృద్దేశే అర్జున తిష్టతి అంటే ఆ హృదయంలోనే ఈశ్వరుడు ఉంటాడు. అంటే అమ్మ అక్కడ ఉంటుందన్నమాట. ఎక్కడ? ఈ కామరాజ్ కూటంలోనే ఉంది, సెంటర్లో అమ్మ, సెంటర్ పాయింటే. అందుకే హృదయాకాశంలో, దహరాకాశంలో అని అంటారు కదా. సో అక్కడే మనం కామేశ్వరుడితో కూడిన కామేశ్వరి దేవిని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. ఉంది ఆల్రెడీ, అలా పునః ప్రతిష్ఠ చేసుకుంటూ విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ విశ్వ సృష్టి ప్రక్రియని నడపడానికి వాళ్ళకు ఉంది కామం, దాని నుండి అన్ని వచ్చాయి. అది మహాకామం. ఆ మహాకామం వల్ల మహా సృష్టి జరిగింది. అదే కామం మనలో కూడా ఉంది. ఉంది కనుకే మనకి కామరాజు కూటమి అని అన్నాము. సో కామము ఉండటం తప్పు అనేది కాదనమాట. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఆ సంకల్పమే రాకపోతే, ఆ కోరికే లేకపోయి ఉంటే అసలు సృష్టి జరిగేది కాదు. అది. సో ఇందులో ఉండే బీజాక్షరాలు హ, స, క, ల, హ్రీం. ఓకే, ఇది మళ్ళీ ఇందాక కూటమిగా చెప్పుకున్నాము. ఈ సెకండ్ కూటమిలో హాతో మొదలవుతోంది కనుక దీన్ని హాది కూటమి. సో కామరాజు కూటమి ఈజ్ ఈక్వల్ టు హాది కూటమి అని కూడా రిఫరెన్స్ ఉందన్నమాట. శక్తి కూటమి కూడా చెప్పేసైనా ఇస్ ఇట్ ఓకే? ఎక్కువ టైం పట్టదు. సో నెక్స్ట్ ఇది శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి. మళ్ళీ ఒకటే నామం, శ్రీ శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణ్యై నమః. మధ్యలో ఆపబుద్ధి కావట్లేదు, అందుకని కంటిన్యూ చేసేద్దాం, ఎక్కువ టైం తీసుకోను. కామస్తే హృది వసతీతి కామరాజం స్రష్టృత్వాత్ తదను తవాంబ శక్తి కూటమి. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, కామేశ్వరుడు మన హృదయంలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా. అతను ఆ హృదయంలో ఉంటూ ఉన్నాడని చెప్పుకున్నాం. కానీ సృష్టించడానికి ఏం అవసరము? ఆ సృష్టి చేయడానికి తవాంబ శక్తి కూటం. ఆ శక్తి కూటమి నుండి ఆ శక్తి రాబట్టే హృదయంలో ఉన్న పరమేశ్వరుడి నుండి కామం వస్తోంది, నీ బుద్ధి యాడ్ అవుతోంది, పనులు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం ఖండం ఖండం, వర్గం వర్గం, కూటమి అని చెప్పుకుంటున్నంత మాత్రాన అవేవో ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ వరకు ఒకటి అని పార్టిషన్స్ లేవు. See how our body is all connected. అలాగే మంత్రాలు, వాటి తత్వాలు అవన్నీ కూడా అలా ఇంటర్ కనెక్షన్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ శక్తి కూటమిలో శక్తి కూటైక తాపన్న అని అన్నారు. అంటే ఈ శక్తి కూటంలో ఆపన్న అంటే పొందిన, అంటే శక్తి కూటమిలో సామ్యాన్ని పొందిన కటి అధోభాగం, కట్యతో భాగదారిని అంటే సహకరిస్తూ, ముందు దానికి శక్తి కూటంతో సహకరిస్తూ ఉన్న అమ్మవారు అని స్వరూపపరంగా. సో ఇది పంచదశలో 3వ కూటం అని చెప్పుకున్నాము. ఇందులో 4 బీజాక్షరాలు స, క, ల, హ్రీం ఉన్నాయి. ఈ 4 బీజాక్షరాలని సౌహ్ అనే బాలా మంత్ర బీజంతో సంపుటీకరణం చేస్తాం. చేస్తే
ఈ సౌహ బీజాన్ని ఉపాసిస్తూ దుర్వాసుడు చేసిన స్తోత్రం ఏంటంటే స్వాత్మశ్రీ విజితాజ విష్ణు మఘవ శ్రీపూరణైక వ్రతం యద్విద్యా కవితా వితానలహరి కల్లోలిని దీపకం బీజం యత్ త్రిగుణ ప్రవృత్తి జనకం బ్రహ్మేతి యద్యోగినః శాంతా సత్యం ఉపాసతే తదిహతే చిత్తే దధే శ్రీపరే అని అమ్మవారికి దండం పెట్టుకున్నారు. ఏమని? ఈ శక్తి బీజం నుండే ఓకే ఆ సృష్టి స్థితి కార్యాలు సక్రమంగా నిర్వహించడానికి కావాల్సిన శక్తిని పొందుతున్నారు. త్రిగుణ ప్రవృత్తిని కలిగిస్తుంది. మళ్ళేమో ఇంకా ఉపాసన చేసే వాళ్ళందరికీ విద్యని కవిత్వాన్ని సిద్ధింపచేస్తుంది. ఓకే కవితా వితాన లహరి అని అన్నారు కదా, సో అవి సిద్ధింపచేస్తుంది. యోగులకు సత్యాత్మకమైన బ్రహ్మానుభవాన్ని అంటే మోక్షాన్ని కూడా ఇవ్వగలిగే శక్తి బీజం. అలాంటి శక్తి బీజాన్ని ఉపాసిస్తున్నాను అని అన్నారు. సో అవే ఈ 3వ కూటంలో ఉన్నట్లు అనమాట. సో ఇప్పుడు మన బాడీలో చూసుకున్నా కూడా మనము స్ట్రెంగ్త్ అనేది మన లోవర్ బాడీలోనే ఉంది కదా. మేజర్ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ దర్. ఎక్కడికి వెళ్ళాలనే పాపం ఈ పాదాలు ఈడ్చుకు వెళ్ళాల్సిందే మనల్ని, లేకపోతే ఇక్కడ కూర్చొని అన్ని పనులు చేయగలుగుతాం. సో ఆ పవర్ ఆ శక్తి లోవర్ బాడీలో చాలా ఉంది. కోర్ అని అంటాం కదా, మన కోర్ అంతా ఎక్కడుంది? లోవర్ బాడీలోనే ఉంది. అండ్ ద బిగ్గెస్ట్ మజిల్ గ్రూప్ ఇన్ అవర్ బాడీ గ్లూట్స్, అవి శక్తి కూటంలోనే ఉన్నాయి. సో అలా అన్నమాట ఈ శక్తి. సో మన బాడీలో చూసుకున్నా కూడా శక్తి ఎలా ఉంది. శక్తి అనే దానికి సంస్కృతంలో ధాతు పదం అంటే ద రూట్ వర్డ్ ఫర్ దాట్ ఈస్ షక్. అంటే పొటెన్షియల్ ఉందా, చేయగలవా. నా శక్యతే అంటే ఐ కాంట్, శక్యతే ఐ క్యాన్, అట్లా అనమాట. సో ఆ శక్ నుండి వచ్చిన శబ్దమే శక్తి అనమాట. సో అమ్మవారు అందరికీ మనందరికీ ఏదో ఒకటి చేయగలిగే శక్తి. ఓకే వీఆర్ ఆల్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సో మెనీ థింగ్స్. వీఆర్ లివింగ్ రైట్. ఏదో ఒకటి తెల్లవారితే చేస్తూనే ఉంటాం. ఏ పని చేయాలన్నా అంతో కొంత శక్తి కావాల్సిందే. ఒంట్లో పాకపోతే ఏమంటాం? శక్తి లేదు ఒంట్లో అని అంటాం. ఒంట్లో శక్తి చాలట్లేదు అని అనిపిస్తుంది. పెద్దవుతున్న కొద్దీ శక్తి క్షీణిస్తోంది అని అంటాం. అదంతా ఏంటి? అది అమ్మవారు ఉండి మనకిచ్చే పొటెన్షియల్. మనలో ఉండే ఏదో చెయ్యగలను అని అనిపించింది అని అంటే మనలో శక్తి ఉన్నట్లే. అమ్మవారు ఆ శక్తి రూపంలో ఉంది. మహాశక్తి అమ్మవారు. ఓకే శక్తి ఎప్పుడు ఇన్విజిబుల్. అలాగే అమ్మవారు కూడా ఈ శక్తి కూటంలో ఉంది. ఎలా ఉంది? బిసతంతు తనీయసి లాగా, విచ్ మనం మళ్ళీ సూక్ష్మ తరానికి వెళ్ళినప్పుడు చెప్పుకుందాము. కుండలిని స్వరూపంలో ఉంటుందన్నమాట అమ్మ. సో ఈ కూటమి క్రియాశక్తికి స్వరూపం అనమాట. ఫస్ట్ వాగ్భవ కూటం వచ్చి 5 minutes వాగ్భవ కూటం వచ్చి మనకి జ్ఞానశక్తి, కామరాజు కూటం వచ్చి ఇచ్ఛాశక్తి, ఈ శక్తి కూటం వచ్చి క్రియాశక్తి. ఆ 3 కలిస్తేనే కదా అమ్మ శక్తి స్వరూపిణి, ఆ అమ్మవారు అనమాట. ఓకే సో ఈ కూటంలో అలా చూస్తున్నాము. ఇందులో ఉన్న చక్రాలు ఏంటి అని అంటే మూలాధారము, స్వాధిష్టానము, అంతే స్వాధిష్టానమే. మణిపురము అక్కడ అనుకుంటున్నాను. మణిపురం కూడా మన ఇందాక దీంట్లోనే వస్తుంది అనుకున్నాం కదా. మణిపురం అనాహతము విశుద్ధి, ఇక్కడ అంతే స్వాధిష్టానము మూల ఆధారం. సో ఈ పంచదశిలో ఈ 3 కూటములలో ఉన్నవి లైక్ వాగ్భవ కూటము, కామరాజు కూటము, శక్తి కూటము. వీటినే వేరియస్ రిప్రజెంటేషన్స్ గా చూస్తే సువర్లోక, భూవర్లోక, భూలోక అంటే అమ్మవారిని విశ్వ విగ్రహ అన్నట్లుగా చూసినప్పుడు ఈ కూటం ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సువర్లోకాలు అంటే దేవతా లోకాలన్నింటినీ రిప్రజెంట్ చేస్తుంది. భూవర్లోకం కామరాజు కూటం అంటే మర్త్య లోకాలన్నింటినీ అంటే మనం ఉండే భూలోకం. తర్వాత శక్తి అని అంటే పాతాళ లోకాలు. సో ఈ 3 లోకాలని అలా కంట్రోల్ చేస్తోంది అనే ఇంకొక అన్వయం అనమాట. ఓకే నెక్స్ట్ది మూల మంత్రాత్మిక మూలకూట త్రైకలేబర. సో ఈ 2 నామాలు నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఇవాళకి ఇక్కడ ఆపుదాం. సో లైక్ ఐ సెడ్ అగైన్ పంచదశి గురించి అరే ఇంత తెలుసుకున్నాము, నాకు మంత్రం లేదే, ఉందా చక్కగా ఇంకా మంచిగా ఆ శ్రద్ధతో భక్తితోటి ఇప్పుడు ఈ మీనింగ్ అర్థం చేసుకుని ఏ ఉపాసనతో ఏది వస్తుంది అనేది మనసులో పెట్టుకుని చేస్తే మరి మంచిది. లేని పక్షంలో ఈ నామంలో ఉన్నవి అనే చెప్తున్నారు కనుక చక్కగా నాకు పంచదశి మంత్రం లేదా ఈ 3 నామాలని తీసుకుని ఈ 3 నామాలే నేను చదువుకుంటాను.
11 సార్లు చదువుకుంటాను, లేకపోతే 108 సార్లు చదువుకుంటాను. నీకు ఎంత సాధ్యమైతే, ఎంత శక్యతే అయితే, ఎంత శక్తి ఉంటే అంత చదువుకోవచ్చు. ఓకే, సో డెఫినెట్లీ లెట్ us continue doing our sadhana until next week. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.